మన గ్రామంలో జరుగుతున్నటువంటి 133వ జయంత్యోత్సవాలకు విచ్చేసిన వారందరికీ కూడా నేను జైభీములు బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకు ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ సుజాత గారు వచ్చి ఉన్నారు. ఆవిడ డైరెక్టర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఈరోజు మన గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆవిడ మనకి ముఖ్య అతిథిగా రావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. అలాగే కూర్మయ్య గారు, ఆయన ఈజ్ ఎ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ రావులపాలెం కాలేజ్. ఆయన సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు, స్కూల్ పిల్లలకు అంబేద్కర్ యొక్క కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్స్ అవి జరిపిస్తూ ఆ పిల్లలకు చక్కటి ప్రైజెస్ ఇవ్వటము, వాళ్ళని ఎంకరేజ్ చేయటము, అలా అంబేద్కర్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయటంలో ఆయన చాలా విశేషమైన కృషి చేస్తున్నారని తెలిసి మన గ్రామం తరపున ఆయన్ని ముఖ్య వ్యక్తిగా రమ్మనమని నేను కోరినప్పుడు ఆయన తప్పకుండా వస్తానని అంగీకరించటం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. తర్వాత మనకి చిట్టిబాబు గారు మనకు తెలుసు, మన ఊరల్లుడు. ఆయన చాలా యాక్టివ్ కార్యకర్త మన ఊర్లో. ఆయన ఈరోజు సభాధ్యక్షులుగా ఉండటం కూడా మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మొదటిగా ఈ సభా కార్యక్రమం ప్రారంభించే ముందు మన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మన చిట్టిబాబు గారిని, కూర్మయ్య గారిని తీసుకుని వెళ్ళి మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ సుజాత గారిని కూడా స్టేజ్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ సుజాత, డైరెక్టర్ మెడికల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈరోజు ముఖ్య వ్యక్తిగా వచ్చేసినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ కూర్మయ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన గ్రామ పెద్ద శ్రీ ఎస్ఎస్ఆర్ భూపతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. యువజన సంఘం సభ్యులు వెళ్ళి ఆయన్ని సాధారణంగా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ సుజాత గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలంకరణ చేస్తారు. యువజన సంఘ సభ్యులు మన గ్రామానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సుజాత గారిని మరియు మనకి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి శ్రీ కూర్మయ్య గారిని ఉద్దేశించి మన గ్రామం గురించి 2 విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా శ్రీ భూపతి గారిని బుద్ధిని చిత్రపటం వద్ద క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతున్నాను.
హర్ష గారిని వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుచున్నాను. ప్రెసిడెంట్ అదే దాకే హర్షవర్ధన్. మన గ్రామ సర్పంచ్ శ్రీ బల్ల శ్రీనివాస్ మూరిపొలం శివారు. అయితే మన గ్రామంలో ఈ కార్యక్రమం అంటే అంబేద్కర్ జయంతోత్సవాలు అనేవి గత 40 సంవత్సరాలుగా కూడా మనం జాగ్రత్తగా చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, మన గ్రామ పెద్ద చక్రవర్తి గారు ఉండేవారు. ఆయన ఆయాం నుంచి కూడా ఆ తర్వాత తిరుపతి గారు, తాడి శ్రీరామూర్తి గారు, ఇలా వీరందరూ పెద్దలు ఉన్నప్పటి నుంచి కూడా మనం గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎలా చేయగలిగామనేది ఒక చిన్న ఇంపార్టెంట్ ఒక విషయం మనం చెప్పాలి. మన గ్రామం నుంచి అందరూ పెద్దలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అందరి పేర్లు చెప్పలేను, కానీ ఇప్పుడు చాలా ఒక పెద్ద లిస్ట్ చెప్పాల్సి వస్తుంది. దగ్గర 150 మంది లిస్ట్ చెప్పాల్సి వస్తుంది. మన చిన్న ఈ కుగ్రామము అంటే హ్యామ్లెట్ నుంచి ఎక్కువ మంది చదువుకుని బయట స్థిరపడిన వాళ్ళందరూ కూడా మన గ్రామం అంటే విపరీతమైన అభిమానము, ప్రేమ ఉండటం వలన మన గ్రామంలో చేసే ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు ఉండటం వల్లనే మనం ఈ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా చక్కగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది ఏంటంటే, చదువుకుని పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రామంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గ్రామంలో వాళ్ళని పైకి తీసుకురావడానికి వారందరూ కృషి చేయాలి అని చాలా ఇంపార్టెంట్గా ఆయన చెప్పినటువంటి ఒక విషయం. ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం వెనకాల ఇక్కడ చూస్తే ఒక గుడి కడితే 1000 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు, అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారని మనం రాసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, అక్కడ ఇప్పుడు అది బడిగా లేదు. ఆ బడిలో భూపతి నారాయణమూర్తి మాస్టర్ గారు, తాడి నాగమ్మ పంతులమ్మ గారు వాళ్ళ హయాంలో మేమందరం కూడా ఇదే బడిలో చదువుకున్నాము. భూపతి నారాయణ మాస్టర్ గారు చిత్త కొట్టేసేవారు ఎవరినైనా సరిగా చదవకపోతే. తాడి నాగమ్మ పంతులమ్మ గారు వాళ్ళందరినీ జారదీసి బుజ్జగిస్తూ ఉండేవారు. అదే స్కూలు ఈరోజు ఎంతో మంది మేధావుల్ని మన ఊరి నుంచి తయారు చేసింది. ఇక్కడ మనం బడి కట్టుకున్నాం, ఆ బడి నుంచే ఇంతమంది మేధావులు తయారయ్యారు. అది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు మనకి ఎలక్ట్రిసిటీ పార్టబుల్ లేకపోవటానికి కానీ, ఈరోజు ఇక్కడ అంబేద్కర్ భవన్ కట్టుకోవడానికి కానీ, మనం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి కానీ, వాటర్ ట్యాంక్ మనకు రావటానికి కానీ, ఇవన్నిటికీ కూడా మన గ్రామ పెద్దలు, గ్రామంలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళ యొక్క దీన్ని ఉపయోగించి ఇవన్నీ చేశారనేది మనందరికీ విదితమే. బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంత్యుత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. అందులో భాగంగా నిన్న మనం కొన్ని ఆటల పోటీలు ప్రారంభించాం. ఈరోజు కూడా ఉదయం మనం జెండా వందనం తర్వాత
ఈ సంవత్సరం ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఊరేగింపులో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ నడిచి బుద్ధ విహారం వరకు వచ్చి అక్కడి నుంచి చక్కగా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈ సంవత్సరం నాకైతే చాలా బాగా జరిగింది అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగింది. కాకపోతే ఇంకా రావాల్సి ఉంది మనకు చాలా మంది. కొంతమంది మిస్ అయ్యారని అనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే కొంత బ్యాచ్ ఒకటి తర్వాత, ఎందుకంటే అంతకు ముందు సంవత్సరం కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చారు. ఈ సంవత్సరం కొంచెం తగ్గారు, అది నేను గమనించాను. సో మధ్యాహ్నం ఈరోజు కూడా ఆటల పోటీలు మనం చక్కగా జరుపుకున్నాం. యువజన సంఘ సభ్యులంతా కూడా దగ్గరుండి కండక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రైజెస్ సాయంత్రం 8:30, 9 o'clock కల్లా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ రెడీ చేశారు. సో ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ సభా కార్యక్రమం నడిపించుకుంటున్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోకముందు పరిస్థితి ఏంటి, చనిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి ఒక్కసారి పరిశీలించినట్లయితే 56కు ముందు మన పరిస్థితి హరిజన వాడల్లో హరిజన స్కూల్స్ ఉండేవి. హరిజనులు మాత్రమే అక్కడ చదువుకునేవారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వేరే స్కూల్లో చదవడానికి అవకాశం లేదు. మన స్కూలు, మన గ్రామం, మన పొంత, ఆ రకంగా ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడైన రాజ్యాంగం రాసి మనకి ఫలాలను అందించి చనిపోయారు ఆయన. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? చక్కగా మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మనం ఎందులోనూ కూడా తక్కువ కాదని మనం ప్రతి ఏరియాలోనూ ప్రతి చోట కూడా నిరూపించుకుంటున్నాం. మన సురేష్ గారు చెప్పినట్టు ఇది చదువుల తల్లి మోరుపొలం. స్టేట్ లెవెల్లో కూడా పెద్ద పేరు వచ్చింది, చదువుల తల్లి మోరుపొలం అని. ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఎక్కడైనా జరుగుతుందో తెలియదు, కానీ నాకు నేను 39 సంవత్సరాల పెళ్ళయి అప్పటి నుంచి కూడా ఇంత ఘనంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్టేట్ లెవెల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. సార్ చెప్పినట్టు కరెంట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన ఇక్కడి నుంచి వెళ్ళిన ఆఫీసర్సే అక్కడ శాంక్షన్ చేశారు. నాకు తెలుసు. సార్ కూడా అడిషనల్ జనరల్ మేనేజర్ గారు, ఆయన రిటైర్ అయ్యారు. రాజశ్రీ గారు కానీ ఇంకా చాలామంది వీళ్ళంతా కూడా టాప్ లెవెల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. సో అది ఇక్కడి నుంచే ఆ చిన్న స్కూల్లో చదవమన్నారు చూడండి, అది నిదర్శనంగా ఉంచారు దాన్ని ఇంకా తీయకుండా. సో ఆ పరిస్థితి నుంచి మనం ఈ రిజర్వేషన్స్ ద్వారా మన 15%, 7.5% మనం ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం కల్పించినప్పుడు సార్ చెప్పినట్టు ఏం చేయాలి? ఇక్కడ చదువుకుని మనం సిటీల్లో సెటిల్ అయిపోయినటువంటి మన వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి మన చిన్న పిల్లల్ని చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అది. సమాజ స్థాపన రావాలి అంటే ఇక్కడ వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. మనం అది చేయట్లేదు. చాలా మంది మూరుపనులు జరగచ్చు, కానీ ఈ 15% రిజర్వేషన్స్ ఐఐటీలు చదివిన మన పిల్లలే అక్కడ సెలెక్ట్ అవుతున్నారు. కానీ సామాన్యులు ఇక్కడి నుంచి ఏదో పొరపాటున అక్కడికి వచ్చి కాంపిటీషన్స్ లో మాత్రం వాళ్ళు రాలేకపోతున్నారు. తీయరు కూడా. అక్కడ సెలక్షన్స్ లో కూడా ఏమవుతుందంటే ఆ 15% టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ 15% దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు తప్ప జనరల్ కేటగిరీలో ఎవరిని కూడా రిక్రూట్ చేయట్లేదు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అందరికీ తెలిసిన విషయం. అది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 7.5% అది ఇస్తే చాలు వీళ్ళకి. అంతకంటే ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ కూడా ఏం చేసినప్పుడు కూడా పక్కకు తోసే పరిస్థితి ఉంది. ప్రమోషన్స్లో కూడా అదే పరిస్థితి ఉంది. సో దాన్ని మనం ఎదిరించాలి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ మన గ్రామంలో చేస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం పిల్లలకి, ఇంకా రకరకాలుగా ఆర్థికంగా మనం సహాయం చేస్తున్నాం. అది ప్రతి గ్రామంలోనూ ఉండాలి. ఒక గ్రామంలో ఉంటే సమాజ స్థాపన రాదు. సో ఇంకా మనం వెనుకబడి ఉన్నాం చెప్పాలంటే. చాలా పల్లెటూరులో ఇంకా చేతులు కట్టుకుని నిలబడి ఉండే పరిస్థితి ఉంది. ప్రత్యేక నియోజకవర్గాల గురించి చెప్పారు ఆయన. ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ జరుగుతున్నాయి. ఓ ఎమ్మెల్యే ఒక ఎంపీ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అక్కడ?
కూర్చుని చప్పట్లు కొడుతున్నారు తప్ప ఒక గ్రామంలో ఈ రకంగా ఉంది, మా వాళ్ళు ఈ రకంగా అవుతున్నారు, వీళ్ళకి ఈ రకంగా సదుపాయాలు ఇవ్వాలని అడుగుతున్నారా? అడిగే పరిస్థితి ఎందుకు లేదు? వాయిస్ లేదు మనకి. అది రావాలి, గెట్స్ ఉండాలి, అది ఇంకా రావాలి. మనం ఇంకా కొంచెం పైకి ఎదగాలి. ఎదగాలంటే చదువులు బాగా చదువుకొని రావాలి. చదువుకునే పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గ్రామంలో మనల్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయినటువంటి మన తోటి మిత్రులు దగ్గరగా 17 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఒక్క 2 నిమిషాలు మౌనం పాటిద్దామని నా ఉద్దేశం. దయచేసి అంతా కూడా నిలబడతారని చెప్పేసి కోరుతున్నాను. వీరు కట్టా సత్యనారాయణ గారు, చెల్లిపోయిన సూర్యకాంతం గారు, కడల వెంకటేశ్వరరావు గారు, తాడి గౌరీ గారు, దాకే సుభాష్ చంద్రబోస్ గారు, కొంబత్తుల నాగేశ్వరరావు గారు, చిలకల్పూడి దుర్గ గారు, తాడి సత్యనారాయణ గారు, తాడి మోహన్ రావు గారు, ఉండ్రు దిలీప్ గారు, పొన్నమండ రామకృష్ణ గారు, సన్నా విష్ణుమూర్తి, చింతా వెంకటేశ్వరరావు గారు, సన్నాఫ్ నాగేశ్వరరావు గారు, కుసుమ బాలకృష్ణ గారు, చాలిమెట్ల మూర్తి గారు, కుసుమ మీరా సాహెబ్ గారు, మద్దల శ్రీనివాసరావు గారు, బుజ్జి, భూపతి బాలరవివర్మ గారు, వీళ్ళంతా కూడా మనలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతకుముందు కూడా మనతో పాటు ఉత్సాహంగా పాల్గొనేవారు. సో వాళ్ళు ఆత్మశాంతి కోసం మనం ఒక 2 minutes మౌనం పాటిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ దయచేసి కూర్చోండి. మేడం గారు డాక్టర్ సుజాత గారు మాట్లాడే ముందు ప్రధాన వక్త చిలుకోటి కూరమయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ జై భీములు. సభకు అధ్యక్షత వహించినటువంటి చిట్టుబాబు గారికి, మేడం సుజాత మేడం గారికి, అలాగే సురేష్ గారికి, భూపతి నారాయణ గారు, ప్రెసిడెంట్ గారికి, అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక టీచర్ని, అంటే ఒక తెలుగు లెక్చరర్ని. నేను పాఠం ప్రారంభిస్తే గంట సేపు చెప్పితే తప్ప ఆగిపోము. సో కాబట్టి ఆ రకమైన భయం ఎవరికి అవసరం లేదు. నేను పరిమితం అయ్యే మాట్లాడతాను. అంతేకాకుండా నేనేమి జనరంజక ఉపన్యాసకుడిని కాదు. మీ అందరి చేత చప్పట్లు కొట్టించేటట్టు మాట్లాడగలిగే కూడా కాదు. నేను పాఠం ఫలానా విషయం అంటే ఆ విషయం గురించి చెప్పటమే తప్పించేస్తే నేను జనరంజక ఉపన్యాసకుడిని కూడా కాదు. అయితే నా స్వవిషయం ఒక్కటి చెప్తాను. ఇక్కడ ఈ గ్రామం మోరిపొలం ఆదురుకి దగ్గరగా ఉన్నటువంటి, ఆదురు చాలా సార్లు వచ్చాను నేను. దగ్గరగా ఉన్నటువంటి గ్రామంలో రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నటువంటి గ్రామం ఇది. చిన్న విషయం కాదు. రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నటువంటి గ్రామం.
ముందు సురేష్ గారు నన్ను పిలిచినప్పుడు ఆయనకి నేను ఒక డౌట్ వ్యక్తం చేశాను. సార్, ఎందుకు ఇంత దూరం నేను రావడం? నేను మాట్లాడడం ప్రారంభించిన వందనే అందరూ భోజనానికి వెళ్ళిపోతారు, కాబట్టి వేదిక మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కోసం, నాకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎక్కువ తెలిసిన వాళ్ళు, ఎవరైతే నా ఎదురు కూర్చున్న వాళ్ళు వేదిక మీద కూర్చున్నారో వీళ్ళందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, కాబట్టి ఎందుకంటే సరే పొరుగు నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాట్లాడితే ఏదో కాస్త కొత్తదనం ఉంటుంది తప్పించేస్తే. అంతేకాకుండా కోనసీమలో అంబేద్కర్ని గురించి చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళు కాకుండా చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడడం అనేటువంటిది కూడా అంత చిన్న విషయం కాదు. ఏదైనప్పటికీ ఇక్కడికి వచ్చాను కాబట్టి తప్పనిసరిగా మీతో ఒక 2-3 విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే మీకు ఎక్కువ సమయం తీసుకోకుండానే నేను సమయం చూసుకునే నా ఇది ప్రారంభిస్తాను. అయితే ఒక్క విషయం, సుమారుగా అంబేద్కర్ మీద అందరూ చదువుకుంటున్నట్టే నేను చదువుకుంటున్నాను. అంబేద్కర్కు సంబంధించిన 21 వాల్యూమ్స్ మనకు వస్తే 17 వాల్యూమ్స్ 1, 2, 3 17 వాల్యూమ్స్ సమాచారం ఉన్నటువంటి, మిగతా ఫోటోలు, తర్వాత ఒక నిఘంటువు, ఆయన కరస్పాండెన్స్లు అవి ఉన్నటువంటి పక్కన పెట్టేస్తే 17 వాల్యూమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ చదువుకుని వాటిల్లో కనీసం ఒక 12 వాల్యూమ్స్ మీద క్లాసులు తీసుకున్నవాడిని. ఆ పని నేను చేస్తున్నవాడిని. అంతేకాకుండా ఒక 3 సంవత్సరాలుగా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాలుగా అంబేద్కర్ గురించి ఇన్ని వాల్యూమ్స్ ఓపిక ఉన్న వాళ్ళు ఎలాగో చదువుతున్నారు. కానీ చాలా కొత్త జనరేషన్కి అసలు అంబేద్కర్ ఏం చెప్పాడో తెలియకుండా అంబేద్కర్ని గౌరవించడమో, తెగడమో, పొగడమో ఏదో ఒకటి జరిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి. అందుకని వాటిని ఎబ్రిడ్జ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించి ఒక 15 వాల్యూమ్స్గా తీసుకురావాలని ప్రారంభించి మొన్నే కాకినాడలో మొదటి వాల్యూమ్ని నేను ఆవిష్కరించాను. అంటే ఫస్ట్ వాల్యూమ్కి సంబంధించినటువంటి మిత్రులు అది అచ్చొత్తించడానికి ఆర్థిక సాయం చేశారు. అవి కాకినాడలో ఉన్నటువంటి మిత్రులు మనం తప్పనిసరిగా 1 సంవత్సరం లోపే ఈ పని పూర్తి చేద్దామండి అనేసి అన్నారు. అది ఎంతవరకు జరుగుతుంది అనేది చెప్పలేను, కానీ నేను ఆ ప్రయత్నం నేను ప్రారంభించాను. అది ముందుకెళ్లాలని కోరుకుందాం. సరే, నేను ఈ అన్ని చదువుకున్నటువంటి నేను అర్థమైన మేర, ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి అంబేద్కర్ ఎంత తేలిగ్గా ఏమీ అర్థం కాదు. ఎందుకు ఒక విషయం చెప్తున్నానంటే, అంబేద్కర్ 6th వాల్యూమ్ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇంగ్లీషు తెలుగు దగ్గర పెట్టుకుని నేను చదువుకుంటున్నప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ 4 చాప్టర్లు వెళ్ళిన తర్వాత 5వ చాప్టర్ చదువుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. అంటే నేను బేసిక్ ఎకనామిక్స్ చదువుకుని 100 ఏళ్ల క్రితం ఎకనామిక్స్ చదువుకుని మళ్ళీ దీన్ని అర్థం చేసుకోవడానికి చేసి మళ్ళీ నాకు తెలిసిన ఎకనామిక్స్ మిత్రుల దగ్గరకు వెళ్ళి అసలు ఈయన రాసాడు ఏమిటో మాకు తెలియదు అన్నారు. ఏది ఎకనామిక్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇది నాకు అర్థమయ్యే చెప్పడానికి వాళ్ళకి అర్థం కాదు. సో అది నేను పక్కన పడేసి మళ్ళీ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంటే అంత డెప్త్ ఉన్నటువంటి వ్యక్తి, మనకి ఒక్కొక్క వ్యాసంలో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులు ఆయన కోట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాటిని చిన్న విషయం కాదు అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవటం కానీ చేయటం కానీ. అయితే 1-2 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను. అంబేద్కర్ మన కోసం ఏం చేశారు అనడానికి ఈ గ్రామమే నిదర్శనం. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా నేను ఎక్కడికి ఉదాహరణలో చెప్పాల్సినటువంటి పని లేదు. అంబేద్కర్ పుట్టి ఏం చేశారు అనే దానికి ఈ గ్రామమే నిదర్శనం. ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా ఎవరిని చెప్పక్కర్లేదు. కానీ భారతదేశం కోసం అంబేద్కర్ ఏం చేశారు, ఇవి 1-2 విషయాలు నేను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రం, అంతే తప్పించేస్తే ఐఎమ్ అథెంటిక్ అని నేను చెప్పడం లేదు. నేను చదువుకున్న మేర, నాకు అర్థమైనంత మేర అంబేద్కర్ ఏమి చేశారు. ఇక్కడ ముందుగా
అంబేద్కర్ ఆయన గురించి ఆయన చెప్పుకునే మాట ఏమిటంటే, ఐ ఆమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, ఐ ఆమ్ ఏ లాయర్ ఫర్ విన్నింగ్. ఆయన మొత్తం సంపాదన అంతా లాయర్ గానే సంపాదించుకున్నాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఎవరిని ఏమీ ఆశించలేదు. ఏదైనా అప్పులు చేసినా ఏం చేసినా కాలేజీలు పెట్టడానికి, స్కూల్స్ పెట్టడానికి అప్పులు చేశాడు తప్పించేస్తే ఆయన బ్రెడ్ ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అంటే లాయర్ గానే సంపాదించుకున్నాడు. ఇక ఆయన ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఆయన ఈజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్, నేను ఎకనామిక్స్ లో దిట్టని అని ఆయన ధైర్యంగా చెప్పుకున్నటువంటి. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, ఇప్పటికీ నేను పాలిటిక్స్ ని అధ్యయనం చేస్తూనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉన్నాను అని చెప్పినటువంటి విషయం. ఎకనామిక్స్ కి సంబంధించినటువంటి ఒక 2-3 విషయాలు నేను మన మిత్రులతో పంచుకునే ప్రయత్నం, నాకు అర్థమైన మేర పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మనం అంబేద్కర్ని దేశద్రోహి అని చెప్పేసి ఆ రోజుల్లో పత్రికలన్నీ తెగతిట్టే. ఆ రోజుల్లో పత్రికలన్నీ అంబేద్కర్ని ఇవాళ మనం అంబేద్కర్ని పూజించి అంబేద్కర్ని ఎవరైనా ఏమన్నంటే మేము ఊరుకోమని కళ్ళు లేర చేస్తున్నాం తప్పించేస్తే, ఆ రోజుల్లో అంబేద్కర్కి ఈ రకమైన ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఆయన బ్రతికున్నంత కాలంలో ప్రతి పత్రిక ఆయన విమర్శించింది, ప్రతి పనికి మాలిన వాడు ఆయన మీద కార్టూన్ వేశాడు. ప్రతి పనికి మాలిన వాడు అంబేద్కర్ మీద ఇతను పనికి మాలిన వాడు అని కార్టూన్ వేశాడు. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే, డోంట్ బి మిస్లెడ్ బై క్రిటిసిజం. నిన్నెవడో విమర్శిస్తున్నాడు కాబట్టి అయ్యో భయపడిపోయి తప్పుకోకండి, మీరు ఏది సరైనది అనుకుంటున్నారో ముందుకు వెళ్ళండి తప్పించేస్తే డోంట్ బి మిస్లెడ్ బై క్రిటిసిజం అని ఆయన ఆ పని చేశాడు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. అంబేద్కర్ ఎకనామిక్స్ మీద చెప్తారు. 1915లోనే అమెరికాలో ఆయన ఏం చేశాడంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైనాన్స్ మీద ఆయన చేసి బ్రిటిష్ వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టాడంటే, మీరు నేను ఈ రాజకీయ నాయకులు, పాతకాలం రాజకీయ నాయకులు ఎవ్వరు ఊహించనన్ని ఎంత దోచుకు తిన్నారు మా దేశాన్ని మీరు అని చెప్పాడు. మా దేశాన్ని మీరు ఇదిగో ఎంత దోచుకు తిన్నారు అని లెక్కలతో సహా, వాళ్ళ జనరల్లో నుంచే లెక్కలతో సహా అంబేద్కర్ చెప్పారు. మళ్ళీ ఆయన ప్రాబ్లం లండన్ లో చేస్తూ దానిలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఎంత ఆర్థికంగా భారతదేశాన్ని చూసుకుని మీరు పిప్పి మాకు విడిచిపెట్టారు అని చెప్పేసి అక్కడ నుంచి ఆయన డాక్టరేట్ తీసుకున్న పుస్తకంలో కూడా అంబేద్కర్ దాని మీద రాశారు. సో కాబట్టి ఇవి చేస్తూ భారతదేశ ఆర్థిక సమస్యల గురించి ఆయన మొట్టమొదట మనకు తెలిసినంత వరకు ఉన్నటువంటి మొదటి వ్యాసాలు 2, ఇప్పుడు ఆయన 25 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి రాసిన వ్యాసాలు 2. ఒకటి ఏమిటంటే, మనం చిన్న కమతాలు అంటాం, స్మాల్ ల్యాండింగ్స్. దీని మీద బరోడా మహారాజు ఏం చేశాడయ్యంటే, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం సరిపోవడం లేదు మనకి, కాబట్టి అప్పుడు ఇంకా మనకు స్వరాజ్యం రాలేదు, సంస్థానాలు సరిపోవటం లేదు కాబట్టి చిన్న చిన్న కమతాలన్నింటినీ కలిపేసి పెద్ద పొలాలు చేస్తే మనం బాగా పండించవచ్చు అనేటువంటి ఒక ఇది. బొంబాయిలో కూడా ఆ ప్రయత్నం జరిగినప్పుడు అంబేద్కర్ ఆయన ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ కి ఆయన ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఆయన ఏం చెప్తాడయ్యంటే, వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ తప్పు అని చెప్తాడు. వీళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పు అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, చిన్న కమతమా పెద్ద కమతమా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి అంటే రైతు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకి పొలం చాలానే ఉంటుంది, కానీ పొలంలో పని చేయడానికి ఎడ్లు ఇవ్వాలంటే మనకు ట్రాక్టర్లు అన్ని మెకానిజం వచ్చేసింది తప్పించేస్తే, పాతకాలంలో మనకి ఎంత పొలం ఉందో అంత పొలం దున్నడానికి కావలసిన నాగాళ్ళు ఎద్దులు లేవట భారతదేశంలో. అది పరిస్థితి. ఆయన ఆ లెక్క తీసి, కాబట్టి అసలు మనకున్న సాగు భూమికి సంబంధించినటువంటి ఎద్దులు నాగళ్లే లేనటువంటి సందర్భంలో ఇంకా మీరు వీటిని కలిపేస్తానంటే ప్రయోజనం ఏమిటంటే, ఇంకొక మాట ఏం చెప్తాడయ్యా అంటే, ఎప్పుడైతే మనం పొలాన్ని మనం కలిపేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక శాస్త్రీయమైనటువంటి జడ్జిమెంట్ కూడా ఏమీ లేదు, మీరెవరు ఇవ్వలేకపోయారు అనేసి చెప్పి, వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఏం చెప్తాడంటే ఆయన, ఇవాళ చిన్న చిన్న కమతాలన్నీ కలిపేస్తా ఉంటాం. కలిపేసినప్పుడు చిన్న కమతాలు అన్నట్టుగానే ఎవరి దగ్గరకు వస్తాయి? అవి చిన్న రైతులు ఉంటారు, లేదు సహజంగా భూమి బొట్టరాలుగా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికే కుటుంబాలు. ఇప్పుడు నేను మాట్లాడేది 1918 విషయం, అంటే ఇప్పటికీ 126 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విషయం మాట్లాడుతున్నాం. ఒకసారి 107-8 సంవత్సరాల క్రితం ఉన్న విషయం మాట్లాడుతున్నాం.
మరి ఒక్కసారి ఈ ల్యాండింగ్స్ తీసేసుకుంటే వాడుకున్న కాస్త భూమి కూడా అంబేద్కర్ అంటాడు, భూమి అనేది ఏం చేస్తుంది అంటే ఒక శక్తిని ఒక నమ్మకాన్ని ఇస్తుంది మనిషికి. కాబట్టి మనం పెద్ద స్కేల్ చేయడం కోసం చిన్న చిన్న వాళ్ళ దగ్గర లాగేసుకుంటాం, పెద్ద రైతు దగ్గర నుంచి తీసుకోలేం. మనం చిన్న రైతు దగ్గర తీసుకుంటే వీడి వీధిని పడితే వీడి భవిష్యత్తు ఏమిటి? ఈ రిపోర్టులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వీటి గురించి మాట్లాడలేదు, కాబట్టి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి అని చెప్పి అంబేద్కర్ కేవలం ఎవరిని ఎదట వాళ్ళని విమర్శించి ఎప్పుడూ ఊరుకోడు. ఆయన ఏం చేస్తాడంటే సజెస్ట్ చేస్తాడు, ఇదిగో ఇది మార్గం ఉంది, ఈ పని చేయండి అని. ఆ మార్గం ఏం చెప్తాడంటే ముందుగా మనం భారతదేశం ఏం చేయాలంటే అసలు వ్యవసాయాన్ని చేయడానికి తగినటువంటి మన అవస్థాపన సౌకర్యాలు అంటారు ఎకనామిక్స్ లో అయితే, అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ భారతదేశంలో లేవు. ముందు వాటిని పెంచాలి ఒకటి. రెండోది, ఈ ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఇంగ్లాండ్ లో ఒక చదరపు మైలుకి 50 మంది పనిచేస్తుంటే భారతదేశంలో 200 మంది పనిచేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా పని లేకుండా అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే అప్పుడే మనకు అరాచకం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనిషికి పని లేదో అరాచకం ప్రారంభమవుతుంది. అరాచకం ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందుగానే భారతదేశంలో ఉత్పత్తి రంగాన్ని పెంచాలి. ఈ రోజుకి భారతదేశం ఉత్పత్తి రంగంలో మొదటి స్థానంలో లేదు, మనం గుర్తుపెట్టుకోండి. అమెరికన్స్ ఉన్నారనుకోండి, అమెరికన్స్ కూడా ఆయుధాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు తప్పితే మిగతా ఉత్పత్తి విషయంలో వాడు వెనకబడే ఉన్నారు. ఒక జర్మనీతోనో, ఒక ఫ్రాన్స్ తోనో, ఒక ఇంగ్లాండ్తోనో, చైనాతోనో పోల్చుకుంటే ఉత్పత్తి రంగంలో అమెరికా కూడా వెనకబడే ఉంది. ఇవాళ మనం సంపాదించుకునే 4 డబ్బులు సర్వీస్ రంగంలో నుంచే తప్పించేస్తే ఉత్పత్తి రంగంలో నుంచి కానీ లాజిస్టిక్స్ లో నుంచి కానీ మనం సంపాదించుకోవటం లేదు. కాబట్టి అంబేద్కర్ ఆ రోజునే మన ఉత్పత్తి రంగాన్ని పెంచి ఈ మిగులు మనుషులు ఎవరైతే ఉన్నారో అక్కడ పంపకాలను తప్పించేస్తే లేకపోతే సాధ్యం కాదు. ఈ పని ప్రభుత్వం కానీ లేకపోతే అప్పుడున్నటువంటి జమీందారులు కానీ చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అని 1818లోనే ఆయన సజెస్ట్ చేశారు. ఇవాళ మనం వ్యవసాయానికి సంబంధించి క్రైసిస్ లోకి వచ్చాం. ఆల్రెడీ ఒక వ్యవసాయానికి సంబంధించి కొత్త చట్టాలు రావడం, దాని మీద మనకి విపరీతమైనవి జరగడం మనకు జరుగుతున్నాయి కదా. ఇవాళ ఏం జరుగుతుంది అంటే రైతులు, ఇక్కడ ఉండేటువంటి శ్రామికులు వ్యవసాయం చేసే పరిస్థితి కాకుండా దీన్ని కార్పొరేట్ రంగానికి మళ్లించేటువంటి ఒక పెద్ద సమస్య చూస్తుంది. దానివల్ల ఉపాధి పోగొట్టుకునేది ప్రధానంగా ఎవరైతే ఇప్పటికీ మార్జినల్ గా ఉండేటువంటి కింద సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్లే పోగొట్టుకుంటారు. దీని వైపు నుంచి మనం ఎవరైతే ఉన్నామో మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఇక అంబేద్కర్కి సంబంధించిన ఆర్థిక విషయం మరొకటి చెప్పి కేవలం 2-3 రాజకీయ విషయాలు చెప్పి నేను సంబంధించి ఆయన ఏం చేస్తారయ్యా అంటే బెర్ట్రాండ్ రస్సెల్ చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఎకనమిస్ట్ అండ్ ఫిలాసఫర్, నోబెల్ ప్రైజ్ లారియట్ ఆయన. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే నాస్తికుడు. ఇంగ్లాండ్ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ముందు ఏం చేశాడంటే ఒకసారి చెక్క మీద చేయబెట్టి ప్రమాణ స్వీకారం చేశాడు. రెండోసారి ఏం చేశాడంటే ఇంకేదో కనపడితే దాని మీద చేశాడు. మూడోసారి ఏం చేశాడు, బైబిల్ మీద చేశాడు. అప్పుడు అందరూ అడిగారు, ఏమిటి నీకేమన్నా ఈ మధ్య నువ్వు మారిపోయి బైబిల్ మీద ప్రమాణం చేసావంటే ఆయన ఏమన్నాడంటే చెక్కెంతో ఇదెంతో బైబిల్ కూడా అంతే, నాకు అంతకంటే పెద్ద తేడా ఏం లేదు, అందుకనే మామూలు వస్తువు కదా ఎక్కడో చోట చేయి పెట్టుకోవాలి కాబట్టి దాని మీద చేయి పెట్టుకుని చేశాననేసి జోక్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సోషల్ రికన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తే దానిలో ఉండే ఎకానమీ మీద 1918లోనే ఇండియన్ ఎకనామిక్స్ ఫారమ్స్ లో అంబేద్కర్ ఏం చేశాడంటే ఒక వ్యాసం రాశాడు. వ్యాసం రాసి ఆయన ఎక్కడెక్కడ గొప్ప విషయాలు చెప్పారు, ఎక్కడెక్కడ ఆయన అభిప్రాయాలు ఎకానమీకి సరిపోవో కూడా చెప్పాడు. అదే అంబేద్కర్ గొప్పతనం. ఎక్కడెక్కడ గొప్ప విషయాలు చెప్పారు, ఎక్కడెక్కడ సరిపోవు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే మీరు బౌద్ధం పెద్దలందరికీ తెలుసు. బౌద్ధాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమంటామంటే శక్తిగా బలం అవసరం కానీ హింసగా బలం ఉండకూడదు అనే మాట ఎక్కడైతే చెప్తామో అది బెర్నార్డ్ షాలో ఉన్నటువంటి దాన్ని అంబేద్కర్ విశ్లేషిస్తూ చెప్పినటువంటి మాట, ఆ వ్యాసంలో చెప్పినటువంటి మాట. ఆ బెర్నార్డ్ షా ఏం చేస్తాడంటే అతను యుద్ధ వ్యతిరేకి, కానీ ఏం చెప్తాడంటే మనిషిలో యుద్ధ చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే వాడిలో కదలిక ఉంటుంది. నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటే వాడు ఏమి చేయలేడు అంటాడు అతను. ఏదైతే ఒక జాతి నిరంతరం నేను ఏదో చెయ్యాలి, నేను పోటీ పడాలనే మనస్తత్వం ఉంటేనే కొత్త దాన్ని కనుక్కోగలను తప్పించేస్తే ఏం లేకుండా నాకు సరిపోయింది, నాకు బాగానే ఉంది అనుకున్నవాడు ఏ పని కొత్త పని చేయలేడు అనేసి ప్రతిపాదిస్తే దాన్ని అంబేద్కర్ అంగీకరిస్తాడు. ఎకానమీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంబేద్కర్ ఏం చేస్తారంటే
ఎకానమీకి సంబంధించి ఆయన ఒక సిద్ధాంతం చెప్తారు, 2-3 సిద్ధాంతాలు ఉన్నాయి, అందులో 2 చెప్తాను బెర్నార్డ్ షాకి సంబంధించి. ఒకటి, లవ్ ఆఫ్ మనీ. ప్రతి మనిషికి డబ్బు అంటే ప్రేమ ఉంటుంది. డబ్బు అంటే ప్రేమ ఎవరికి లేదు, అందరికీ ఉంటుంది. దాని గురించి ఆయన విశ్లేషిస్తున్నప్పుడు అంబేద్కర్ ఏం కామెంట్ చేస్తాడంటే, ఆయన ఏమంటాడంటే, ప్రేమ ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ ఆ డబ్బు ప్రేమకి ప్రతి వాళ్ళకి కూడా తేడా ఉంటుంది. ఏముంటుంది అంటే, ప్రతివాడికి ఎందుకు నేను డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కోసం అతను డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రేమ తప్పు కాదు అనేసి చెప్తాడు. కానీ అంబేద్కర్ దాన్ని విశ్లేషిస్తూ ఏమంటారయ్యా అంటే, డబ్బు సంపాదించటం అనే ప్రేమ ఉండే మాట నిజమే అయినప్పటికీ కూడా వాడు ఖచ్చితంగా డబ్బు మీద ప్రేమతో ఖచ్చితంగా వాడి లక్ష్యం సరైందో కాదో నిర్ణయించాలి కదా. ముందు మనం డబ్బు సంపాదిస్తాడు, బానే ఉంది, డబ్బు సంపాదించడానికి వాడి లక్ష్యం సరైందా కాదా, దాన్ని బెర్నార్డ్ షా ఎక్కడా చెప్పలేదు. ఈ డబ్బు లక్ష్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం స్పష్టంగా తీసుకోకపోతే ఈ తప్పుడు మార్గం పట్టే అవకాశం ఉంది. బెర్నార్డ్ షా అది గుర్తించలేదు అని చెప్తాడు. ఇక తర్వాత మనకి మనీ ఫిలాసఫీ అని ఒకటి ఉంటుంది. మన మతాలన్నీ పనిచేస్తాయి. అబ్బో పేదరికం చాలా గొప్పదండి అని చెప్తాయి. మన మతాలన్నీ ఏం చేస్తాయంటే, అసలు పేదరికం చాలా గొప్పది, చాలా కష్టాలు ఎన్ని పడితే మన జీవితం అంత గొప్పది అంటారు. దానికి అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటాం కదా. కాబట్టి మనం హాయిగా బ్రతకలేం కాబట్టి పేదరికం గొప్పదని చెప్తాం. అంబేద్కర్ దాన్ని చెప్తాడు, మనం హాయిగా బ్రతకడానికి రిసోర్సెస్ లేనప్పుడు మనం ఏం చెప్తాం, పేదరికం చాలా గొప్పదండి, అసలు పేదరికం కంటే గొప్పది ప్రపంచంలో ఏం లేదు, ఎందుకంటే దొరకదు కాబట్టి. ఇక్కడ పేదరికంలో కాకుండా బ్రతకడానికి కావలసిన వనరులు మనకు దొరకవు కాబట్టి మనం ఏం చేస్తాం, పేదరికం చాలా గొప్పది. ప్రతి మతం అదే పనిచేసింది. ఈ మతం ఆ మతం అని ఏం లేదు, ప్రతి మతం. ఎందుకంటే బైబిల్ అయితే నాకంటే ముందు ఎవరు వెళ్తారంటే, డబ్బులున్నవాడైతే సూది బెద్దల్లో నుంచి కూడా వెళ్ళలేడు, పేదవాడైతే ముందే స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పేదవాడికి ఒక ఊరట, ఓహో నేను ఏదో మంచి పని చేస్తున్నాను. హిందూ మతం కూడా మీరు ఎన్ని కష్టాలు పడితే, ఎంత దైన్యాన్ని అనుభవిస్తే, ఎంత గొప్ప చేస్తే మీరు అంత తొందరగా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దొరకదు కాబట్టి ఉన్నదాన్ని రేషనలైజ్ చేసుకోవడం, మనకున్న ఏ స్థితి అయితే రేషనల్, కానీ అది మంచి పద్ధతి కాదు అంటాడు అంబేద్కర్. భౌతికమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఇది వాస్తవం కాబట్టి ఈ జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి మన చేతుల్లోనే ఉంది, ఆ పని మనం చేయాలి అనేసి బాబాసాహెబ్ చెప్తారు. సో కాబట్టి ఏమిటి అంటే, ఆయన ఆ పని చెప్పి తర్వాత మరొక సిద్ధాంతాన్ని గురించి కూడా ఆయన చెప్తూ, మనిషికి ఆస్తికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మీకు చెప్పి ఈ విషయాన్ని ఇక్కడ ఆపుతాను. ఏంటంటే, పంట పండుతుంది, మొత్తం అంతా కళ్ళంలో పంట పోగేసుకుని కళ్ళం దగ్గర కూర్చుని ఏం చేస్తాడయ్యా అంటే, ఈ పంట ఏ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటే నాకు రేటు వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపు ఏం జరుగుతుందయ్యా అంటే, ఒక దొంగ వచ్చేస్తాడు, కత్తులు గిత్తులు పట్టుకుని వచ్చేస్తాడు. వచ్చేసేటప్పటికి ఈ ఇతనేం చేశాడు ఏంటి, అతనితో ఏం గొడవ పడకుండా సగం పంట నువ్వు తీసుకెళ్ళిపోమన్నాడు. సగం పంట నువ్వు తీసుకెళ్ళిపోమన్నాడు. అతను సగం పంట తీసుకెళ్ళిపోయాడు. సగం పంట ఇతనికి మిగిలింది. ఇతను, దేవుడా నాకు ఈ సగం పంట మిగిల్చామని దండం పెట్టుకున్నాడు. ఏ రకమైన బాధ పడలేదు. ఇది నీషే చెప్పినటువంటి కథ. బెర్నార్డ్ షా ఏం చెప్తాడయ్యా అంటే, ఆస్తి ఏం చేస్తుంది అంటే ఎదటివాడి మీద దౌర్జన్యాన్ని పురిగొల్పుతుంది. ఆస్తి లేకపోవడం అనేది ఏం చేస్తుంది, ఎదటివాడి మీద దౌర్జన్యాన్ని పురిగొల్పుతుంది. అంటే అంబేద్కర్ ఈ కథ ఉపయోగించి ఏం చేస్తాడంటే, వాడు దౌర్జన్యపూరితంగా సగం పట్టుకుపోయాడు, దెబ్బలాడితే వీడు చచ్చిపోవచ్చు. ఆస్తి కోసం దెబ్బలాడాడు అనుకో, దొంగ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఇతని చేతిలో కర్రపుల్లైనా ఉందో లేదో తెలియదు, వీడు చచ్చిపోవచ్చు. కాబట్టి ఇతను ఏం చేశాడు, సగం పంచి ఇచ్చేశాడు. కానీ ఇతనికి ధైర్యం ఏమిటి, నాకు ఆస్తి ఉంది కాబట్టి ఇది పోయినప్పటికీ నేను బ్రతుకుతాను. కాబట్టి మనిషికి ఆస్తి ఉండడం, తనదంటూ తనకి ఉండడం. అందుకే తిరుపతికి వెంకట కవులు కూడా ఒక మాట అంటారు, తెలుగు మాస్టర్ని కదా, ఉన్నది పుష్టి మానవులకు ఓ ఎదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి అంటాడు. మనిషికి నాకు ఇది ఉంది అనేటువంటిది పుష్టి, నాకు ఎంత ఉంది అనేటువంటిది మనిషికి పుష్టి. కాబట్టి అంబేద్కర్ అంటే ఆస్తి అనేది మనిషికి, ప్రతి మనిషికి తనదైన ఆస్తి తనకు ఉండాలి, అది మనిషికి పుష్టినిస్తుంది అనేసి చెప్తారు. కాబట్టి ఈ రకంగా ఎకానమీకి సంబంధించినటువంటి చాలా విషయాలు అంబేద్కర్ దగ్గర నుంచి ఉన్నాయి. సరే, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను. నేను 17 నిమిషాలు మాట్లాడాను, మరొక 10 నిమిషాల లోపు నేను క్లోజ్ చేస్తాను, ఇబ్బంది లేదు. అంబేద్కర్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నారు. ఆయన
ముందుగా ఇవాళ మనకు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి. అందరూ మనం మీటింగ్లో చెప్తూ ఉంటాం ఏంటి అంటే అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు సంపాదించి పెట్టాడు, కొంతమంది డిగ్రీ ఉన్న వాళ్ళకి కావాలి ఇది అనేసి. సౌత్ బరే కమిషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత కాన్స్టిట్యూషన్ వరకు చెప్తూ అంబేద్కర్ ఓటు హక్కు గురించి ఒకే ఒక్క మాట చెప్తారు. ఓటు హక్కు మనిషికి ఏం చేస్తుంది అంటే, ఈ సమాజంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ఒక నమ్మకం మనిషికి ఇస్తుంది. ఓటు హక్కు ముందు చేసే పని ఏమిటి అంటే, ఐ ఆమ్ ద పర్సన్ ఇన్ దిస్ సొసైటీ, ఐ పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇన్ ది సొసైటీ అనేటువంటి నమ్మకాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఓటు హక్కు మరొక పని ఏం చేస్తుంది అంటే, ఎవడైతే నియంతగా ఉంటాడో ఆ నియంతని నేను ఓటు హక్కు ద్వారా తొలగించగలను అనేటువంటి నమ్మకాన్ని ఏం చేస్తుంది, మనకి ఓటు హక్కు ఇస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండవలసింది, వాడికి లిమిటేషన్స్ ఏమీ లేవు, ప్రతి మనిషి చైతన్యవంతంగా ఆలోచించగలడు, మీరు దానికోని దిగులు పడక్కర్లేదు అనేసి చెప్పాడు ఆయన. ఇక చెప్పిన తర్వాత మరొక విషయం, ముఖ్యమైన విషయం, మనందరం పంచుకోవాల్సినటువంటి విషయం మరొకటి ఉంది. అంబేద్కర్ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నటువంటిది, భారతదేశం, ఎందుకంటే మనం ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మనకున్న కాన్స్టిట్యూషన్లో కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ కాన్స్టిట్యూషన్కి సంబంధించి చాలా విషయాల్లో అంబేద్కర్కి ఏకాభిప్రాయం లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఏ కాన్స్టిట్యూషన్ అయితే మన ముందు ఉందో ఆ కాన్స్టిట్యూషన్లోకి చాలా విషయాలు ఆయన చేర్చాలనుకున్నవి చేర్చలేకపోయారు. ఆయన ఫీల్ అయ్యాడు, ఎప్పుడు చనిపోయేంత వరకు ఫీల్ అయ్యాడు ఆ విషయం, నేను ఈ పనులు చేయలేకపోయాను అని ఆయన చనిపోయేంత వరకు ఫీల్ అయ్యాను. సరే, అది మళ్ళీ వేరే మాట్లాడుకునే టాపిక్, కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం దగ్గరకు వస్తాను. మొదటి నుంచి కూడా ఏమిటి అంటే, సమాజం అనేది మనం వ్యక్తుల యొక్క ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి ఏదో ఒక సంఘంలో సభ్యుడు, ఏదో ఒక వర్గంలో సభ్యుడు, ముందు మనం అది గుర్తించాలి. ఆ సంఘం యొక్క చైతన్యము, ఆ సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రతి మనిషి మీద ఉంటాయని చెప్తారు అంబేద్కర్. చెప్పేం చేస్తాడంటే, ఒక మనిషి ఎదగాలి అంటే అతనికి ప్రధానంగా 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటేమిటి, అతను పుట్టి పెరిగినటువంటి సమాజం. రెండోది ఏమిటి అంటే అతను ఉన్నటువంటి అతనుకున్న ఆర్థిక వనరులు. మూడోది మాత్రమే అతని కృషి. తను పుట్టి పెరిగిన సమాజంలో చదువుకునే అవకాశం లేదనుకోండి, ఇంకేం చేస్తాడు అతను? పుట్టి పెరిగిన సమాజంలో చదువుకునే అవకాశమే లేకపోతే, డబ్బులు ఉండే అవకాశమే లేకపోతే అతను ఏం చేస్తాడు? కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించటం అనేది ప్రధానమైన విషయం. అంబేద్కర్ ఏం చేస్తాడంటే, మనకి ప్రాథమిక హక్కుల గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటామో, ప్రాథమిక హక్కుల గురించి కాన్స్టిట్యూషన్ ప్రారంభమైనటువంటి సందర్భంలో నెహ్రూ 8 పాయింట్లతో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రకంగా ఉండాలి అని చెప్పి, అప్పటికి అంబేద్కర్ మెంబర్ మాత్రమే తప్పించేస్తే అంబేద్కర్ అప్పటికి చైర్మన్ కాదు. మా అంబేద్కర్ని మొదటి రోజునే పిలిచి దీని మీద మీరు మాట్లాడండి అంటే, నెహ్రూ చేసినటువంటి 4-5 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పు. మిగతా వాళ్ళందరూ అవి చాలా గొప్పని పొగుడుతుంటే అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే, ఇవి 2 తప్పు. ఎందుకు తప్పయ్యా అంటే, నువ్వు ప్రాథమిక హక్కులు ఇస్తే సరిపోదు, ప్రాథమిక హక్కులు కనుక వైలేట్ అయితే వాటిని రక్షించడానికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ కాన్స్టిట్యూషన్ లో లేవు, ఈ రోజు కాన్స్టిట్యూషన్ లో కూడా లేవండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చండి, కాగితం ముక్క రాస్తే అంటాడు. ఎంతమంది వెళ్ళగలం సుప్రీంకోర్టుకి? బ్రిటిష్ టైం ఉన్నప్పుడైతే ఏం జరిగేది, గవర్నర్ చేతిలో అధికారం ఉండేది కదా చెప్పేది. ఇప్పుడు గవర్నర్ ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలుసు. గవర్నర్ ఏ పని చేయించలేడు, మన కోర్టులు కూడా ఏ పని చేయించలేవు. కాబట్టి ఆ రోజునే ఆయన ఏం చేశాడు, అది కాన్స్టిట్యూషన్ లోకి రాలేదు. అయితే ఇక్కడ అంబేద్కర్ ఏం చేస్తాడంటే, భారతదేశం ఒక ఉజ్వలమైన సమాజంగా మారాలని కోరుకున్నాడు తప్పించేస్తే ఆయన ఎప్పుడు ఎస్సీస్ మాత్రమే ఎదగాలని కోరుకోలేదు. ఎస్సీ సమస్య ఏం చేస్తుందంటే, ఈ సమస్యను నువ్వు పరిష్కరించలేకపోతే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ల ఆధిపత్యం పోవడం కోసం చాలా పెద్ద ఉద్యమం జరిగింది. కానీ ఆధిపత్యం పోయిన తర్వాత ఇవాళ వాళ్ళ మధ్య పౌరుల, దాన్ని మనం సివిల్ వార్ లేదు, పౌరుల మధ్య గొడవలు లేవు. కానీ ఇవాళ మీరు చూడండి, ఉగాండా కానివ్వండి, లేదు మనకి ఉన్నటువంటి సోమాలియా కానివ్వండి, ఈ దేశంలో గబగబా వాళ్ళ దగ్గర నుంచి రాజ్యం అయితే పుచ్చేసుకున్నారు, కానీ అక్కడున్న గొడవలు ఎవడ అధికారంలో ఉండాలని ఈ రోజు కొట్టుకు చేస్తున్నారు.
వాళ్ళకి వీళ్ళకి కూడా అమెరికా వాళ్ళు ఆయుధాలు సప్లై చేస్తున్నారు, అది వేరే సంగతి. వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు, అది వేరే సంగతి. కానీ ఏమిటంటే ఇప్పుడు మొన్న యూరోప్ కంట్రీలో ఉన్నటువంటి దేశం నుంచి అందరు, సూడాన్ నుంచి జనం అందరు పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడైతే వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం సరిగా ఉండదు అక్కడ సివిల్ వార్ ప్రారంభం అవుతుంది. ఆ సివిల్ వార్ లేకుండా ఉండాలి అంటే వచ్చింది రిజర్వేషన్స్ తప్పించేస్తే ఏదో ఊరికే వచ్చినటువంటి వ్యవహారాలు కాదు మనకి. ఎందుకంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు, బానిసకి నువ్వు బానిస అని చెప్పు, ఆ తర్వాత బానిసత్వాన్ని వాడే పోగొట్టుకుంటాడు అనేసి. మనకు బానిసనం అనే సంగతి ముందు తెలియదు, మన బతుకింతే అనుకున్నాం. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం, నా పర్సనల్ విషయం ఒకటి చెప్తాను. నేను మీ మోరిపాలెం అంతా చదువుకున్న వాళ్ళు ఉన్న ఊరు కాదు, కానీ మా ఊర్లో కూడా కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా అది ఓపెన్ కేటగిరీ అయినా మామూలు కేటగిరీ అయినా ప్రెసిడెంట్ ఎస్సీనే అవుతాడు. అక్కడ ఓపెన్ కేటగిరీకి వచ్చిన ఎస్సీనే అవుతాడు, మామూలుగా వచ్చినా సరే మా ఊర్లో ఎస్సీనే అవుతాడు. వాళ్ళకి కొంత కొద్దిగా ఎదర వాళ్ళ దగ్గర పాలేరుతనం చేసుకోకుండా ఉండేటువంటి భూ వసతి ఉంది. కాబట్టి ఈ ఊర్లో పెరిగిన నేను మా పక్కన ఉన్నటువంటి మొవ హాస్టల్లో చేరి 6వ తరగతి చదువుతున్నాను. సంక్రాంతికి వెళ్ళి అప్పుడే కొత్తగా టెరీ కాటన్ బట్టలు వచ్చాయి, ఇంటి దగ్గర వాళ్ళు కుట్టించారు. అవి వేసుకుని సంక్రాంతి సెలవులు అయ్యాయి. బయటకు వెళ్ళి అప్పుడేమి టాయిలెట్లు ఏం లేవు కదా, హాస్టల్లో ఉంటే ఎవరికి వాళ్ళే బయటకు వెళ్ళవలసింది. మేము స్కూల్ నుంచి వచ్చి బయటకు వెళ్ళాము. బయటకు వెడితే మాకు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కమ్మవాళ్ళు డామినెట్ విలేజ్ అది. మేము స్నానాలు చేయడానికి బకెట్లో నీళ్లు కొట్టి తెచ్చుకుని ఇక్కడికి వస్తే వాళ్ళు రాగానే ఏం చేసేవాళ్ళు అంటే ఈ బకెట్లు చెరువులోకి విసిరేసేవాళ్ళు. ఆ 10th క్లాస్ పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెరువులో మునిగి ఆ బకెట్లు తెచ్చుకుని మళ్ళీ కడుక్కుని స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మాకు అలవాటు అయిపోయిన వ్యవహారంగా నాకు కష్టంగా ఉండేది. మిగతా వాళ్ళందరికీ ఇది కష్టం కాదు, వాళ్ళకి మామూలు విషయం అది. సరే మేము నిలబడి ఉంటే నేను ఒక ఫ్రెండ్ వెళ్ళాము. నేను వచ్చి చిన్న వంతునింటి అక్కడ నిలబడితే మా బకెట్లు బారేసేవాడు వస్తున్నాడు అక్కడికి పొలవండి. వస్తూ వాడు నన్ను చూసి కొంచెం తోలు కూడా తెల్లగా ఉండడం, టెరికాటన్ బట్టలు వేసుకోవడం చూసి వాడు ఏం చేశాడయ్యా అంటే చూసి బాబు ఎవరింటికి వచ్చావు అంటే ఆ స్కూల్ పిల్లలు ఎవరో పండగకు వచ్చి వాడు ఇక్కడికి వచ్చేసాడు అనుకుని అడిగాడు. నేను వాడిని చూసి కంగారు పడిపోయి హాస్టల్ అండి అన్న. లంచవడక నేను వస్తే లేకపోతే కూర్చుంటావట నాకు పెట్టి కొట్టి వెళ్ళిపోయాడు. వాడి పైన అయిపోయింది, వెళ్ళిపోయింది, నా తల పగిలిపోయింది, రక్తం గారిపోయింది. సరే అప్పుడు నేను హాస్టల్కి వచ్చి ఏదో అప్పుడు కాఫీ పొడి ఏదో పెట్టారు, అయిపోయింది. దాని మీద అసలు వాడు నన్ను ఎందుకు కొట్టాలి? దీని మీద వస్తే మా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న పిల్లలందరికీ ఇది చాలా సాధారణమైన విషయం. వాడు వస్తే మనం లేచి నిలబడాలి, లేచి నిలబడలేదు కాబట్టి కొట్టాడు, దీనికి నువ్వు పెద్ద ఫీల్ అయిపోవడానికి ఏం లేదు, అసలు ఎవరు పెట్టారు ఇది? దేవుడే పెట్టాడట. ఎవరు పెట్టారు ఇది అంటే దేవుడే పెట్టారట. కాబట్టి ఏమిటయ్యా అంటే మనం వాళ్ళు దేవుడు పెట్టాడు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలనుకున్నాం. కానీ ఇవాళది దేవుడు పెట్టలేదు, నా బానిసత్వాన్ని నా అంటరానితనాన్ని నేను పోగొట్టుకోవాలి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక ఇవాళ మనకి ఈ లిబియాకి సంబంధించినటువంటి వారు జరుగుతున్నప్పుడు లిబియా వారిని డెజర్ట్ ఫాక్స్ అంటారు ఆయన్ని. ఆ టీచరు 70 ఏళ్ల వరకు మామూలు పాఠాలు చెప్పుకున్నాడు. ఆ పిల్లలు కూడా పాఠాలు చెప్తుంటే ఫ్రాన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద బాంబులు వేసేటప్పటికి ఆయన మనసు ఉడికిపోయి ఆ దేశాన్ని లీడ్ చేశాడు. లీడ్ చేసినప్పుడు ఆయన పట్టుకుని అరెస్ట్ చేస్తే ఆయన అడుగుతాడు, విచ్ ఈజ్ స్మాల్ గన్స్, హౌ కెన్ యూ కంపేర్ విత్ మై మిలిటరీ అనేసి అడిగితే, ఇట్స్ నాట్ మీ బట్ మై సన్ హీజ్ గాడ్ సన్ ఫైట్ అగేన్స్ట్ ఫర్ యూ ఫర్ మై లిబర్టీ అంటాడు. నేను చేయనా పని ఎవరు చేస్తారు? నా కొడుకు చేస్తాడు, నా మనవడు చేస్తాడు, వాడి ముని మనవడు చేస్తాడు, వాడైనా సరే లిబర్టీ కోసం పోరాడతాడు. ఈ దేశంలో కూడా ఇవాళ ఏదన్నా జరిగితే ఇవాళ మనం బానిసనం కాదని మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం కాకపోతే మన పిల్లలు, మనకు పిల్లలు కాకపోతే మరొకడు పోరాడి ఆ అవసరం మనకు లేకుండా అంబేద్కర్ చేసి పెట్టాడు. కాబట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. అలా పోరాడాల్సినటువంటి అవసరం లేకుండా ఆయన మేధ మనకేం చేసింది? ఈ పనులు చేసి పెట్టింది. సో ఇది బాబాసాహెబ్ చేసినటువంటి గొప్ప పనులు. ఎందుకంటే ఈ దేశానికి సివిల్ వారు రాకుండా కాపాడడం అనేది భారత ప్రజల కోసం చేశాడు ఆయన. మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. సివిల్ వారు రాకుండా ముందు జాగ్రత్తగానే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పాకిస్తాన్ విడిపోవాలని ఆయన బలంగా కోరుకున్నాడు. ముందు అది గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ విడిపోవాలని బలంగా కోరుకున్నాడు ఆయన. ఎందుకంటే 1956లో రాసేటప్పుడు కూడా పాకిస్తాన్ విడిపోవడం అనేది నా ఇది, నేను దానికి చాలా సంతోషిస్తున్నానని రాశాడు.
ఎందుకంటే లేకపోతే నిరంతరం ముస్లిం జాతి హిందూ జాతి అనేటువంటి ఒక భేదంతో నిరంతరం కొట్టుకు చచ్చిపోయే ఒక వ్యవస్థ మనకు భారతదేశంలో తయారవుతుంది. ఇప్పుడు అవి వేరు దేశాలుగా ఉంటే ఇక్కడ ఉండేటువంటి జనం హాయిగా పెరగడానికి సాధ్యం అవుతుంది అని చెప్తాడు. ఎందుకంటే ఒక పౌర సమాజం హాయిగా బ్రతకడానికి కావలసినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం కోసం వేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. సరే, ఇంకా నేను చెప్పొచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ అవకాశం, ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పారు, కాకపోతే నేనేమి పెద్దగా మాట్లాడలేను, ఏమి పెద్దగా చెప్పలేన్నారు, కానీ చాలా ఎకనామికల్గా ఆర్థికంగా అంబేద్కర్ ఏ రకమైతే ఆలోచించారో అవి మనకి ఏ రకంగా డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అనేది ఒక దాని గురించి చాలా చక్కగా, నేను తెలుగు మాస్టర్ని అన్నారు, అసలు ఎకనామిక్ ప్రొఫెసర్ ఏమనుకున్నాను ఆయన, నేను అంత గొప్పగా, నేను ఎకనామిక్ స్టూడెంటే, ఎకనామిక్స్ గురించి అంత గొప్పగా చెప్పారు. తర్వాత ఆయన ఓటు హక్కు గురించి, బాబాసాహెబ్ ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ప్రధానంగా కావాలి, మా వాళ్ళకి 2 ఓటు హక్కు 2 ఓట్లు కావాలి అని అడిగాడు ఆయన. ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అడిగాడు, ఇందాక చెప్పాను నేను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓటు హక్కు మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నామా ఓటు హక్కుని? ఆడు 5,000 ఇస్తాడా, ఇటు 10,000 ఇస్తాడా, ఆడు 20,000 ఇస్తాడా, ఏం జరుగుతుంది? ఇది జరుగుతుందా లేదా? మన ఓటు హక్కుని నిజాయితీగా గుండె మీద చేసుకుని చేయగలుగుతున్నావా? ఎందుకు చేయలేకపోతున్నాం? అంబేద్కర్ ఆ రోజు ఎంత కష్టపడి అసలు ఓటు హక్కులను సంపాదించి మన చేతులు పెట్టి చనిపోయారైనా ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. అదొక్కటి చక్కగా తెలియజేశారు. తర్వాత పల్లెటూరులో నేను కూడా ఫేస్ చేశాను చిన్నప్పుడు. 1960s లో మాది ఓడల రేవు పక్కనే, బెండముళ్ళకి తర్వాత ఓడల రేవు ఉంది. ఆ చివర హోటల్ ఒకటి ఉండేది. సో అందరూ టీలు తాటాకి వెళ్ళేవారు, దాంతో కూడా మేము కూడా వెళ్ళేవాళ్ళు. చెప్పలో వేసి ఇచ్చేవారు అనమాట. ఆ చెప్పలో తాగాలేమో అనుకునేవాడిని తప్ప లోనకి వెళ్ళటానికి ఎంట్రన్స్ లేదు హోటల్కి. కొంతమంది లోన్ ఉండేవారు, వాళ్ళు లోన కూర్చుంటారేమో, బయట మనకి ఇస్తారేమో అనుకునేవాడిని తప్ప అప్పుడు చిన్నవాడిని అది తెలియదు మనకి. చెప్పులు వేసేసి మన ముందు అలా పారేసేవాడు చెప్పుని. మన వాళ్ళు కూలి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు చెప్పుల్లో కాఫీలు టీలు భోజనాలు పెట్టించేవారు, నాకు బాగా తెలుసు. ఆ పరిస్థితి నుంచి నేను అనుభవించి వచ్చా. ఇదే పరిస్థితి అంబేద్కర్ ఇంకా ఎంత అనుభవించుంటాడు ఆ రోజుల్లో. స్కూల్లో కూడా క్లాసులో కూడా కూర్చొనివ్వకుండా బయట కూర్చోబెట్టి ఆయన ఈ స్థాయికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఈ స్థాయిలో మనం ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించాడు కదా. తర్వాత నేను రాజమండ్రిలో వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక చిన్న శివలింగం ఉండేది. ఆ శివలింగాన్ని మా మిస్సెస్ ఏమన్నారంటే గుడిలో పెట్టేసి వచ్చేయండి అంది. మా దగ్గర రామాలయం ఒకటి ఉంది. సరే జేబులు వేసుకుని రామాలయం దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసా, పూజారి గుడి దగ్గర లేడు. సరే చెప్పులు తీసి కింద పెట్టి గుడిలోనికి ఇలా వెళ్ళగానే పరిగెత్తుకుని వచ్చాడు ఆయన. మలినం అయిపోయింది, గుడి మలినం అయిపోయింది అన్నాడు. దేనికి మలినం అయిపోయింది చెప్పండి అన్నా. నేను బ్రాహ్మణులు తప్ప ఎవరు వెళ్ళకూడదు లోనకి అన్నాడు. నేను కూడా నీ వాడినే కదా అన్నా నేను. అయితే పర్వాలేదు కాదేమో అనుకున్నాను అన్నాడు. అంటే నేను దెబ్బలు తినేసేవాడు ఆ రోజు. అంటే ఆ పరిస్థితి జస్ట్ 10 years క్రితం జరిగింది. అంటే పాలిష్డ్గా ఉంది అంటరాంతనం లేదని మాత్రం చెప్పను, పాలిష్డ్గా ఉంది. ఆ రోజుల్లో కమ్మవాళ్ళు, ఈయన పల్లెటూరులో ఉన్నప్పుడు కమ్మవాళ్ళు రెడ్డిలు ఇప్పుడు పరిపాలిస్తున్నారు మనల్ని. పరిపాలించడం లేదు కానీ ఇండైరెక్ట్ గా జరుగుతూ ఉంది, అప్పుడు డైరెక్ట్ గా ఉండేది సార్ చెప్పినట్టు. సో ఈ రకమైన పరిస్థితుల్ని చక్కగా తెలియజేశారు. తర్వాత ఎస్ఎస్ఆర్ భూపతి గారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి కోర్మయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, పిల్లలు అందరికీ కూడా హృదయపూర్వక బుద్ధవందనాలు, జై భీములు. ఇక సాంఘికమైనటువంటి విషయాలు కానీ
పొలిటికల్ విషయాలు కానీ ఎకనామికల్ విషయాలు కానీ కొంచెం చాలా బాగా టచ్ చేసి జనాలకి అర్థమయ్యే రీతిలో మన ప్రొఫెసర్ గారు చెప్పారు. వారు చెప్పిన తర్వాత మాట్లాడేవాళ్ళు ఏదో మాట్లాడితే పెద్ద ఇదిగా ఉండదు కాబట్టి. కానీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషిని అనుభవిస్తూ, ఆయన త్యాగాన్ని అనుభవిస్తూ, ఆయన చెప్పినటువంటి విషయాల్ని మనం విస్మరిస్తున్నాం. ముఖ్యంగా దాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను మీ ముందు 2 విషయాలు చెప్పేసి కూర్చుంటాను. నాకంటే ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు, ఇంట్లో కూడా చాలా తక్కువగా మాట్లాడతాను. ఎందుకంటే నాకు అంటే బుద్ధిజంలోకి వచ్చిన తర్వాత అబ్బిందేమో తెలీదు, ఎక్కువగా సైలెంట్గా ఉన్నాకే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ హిందూయిజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని మాపటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అడుగడుగున ఆయన అవమానం పరుస్తున్నప్పటికీ కూడా దాన్ని మార్పులు చేయాలనే ప్రయత్నం చేశారు. ఇంకా చివరిగా అంటే 1935లోనే చెప్పారు, నేను పుట్టడం హిందూగా పుట్టను, నా చేతిలో లేదది, కానీ నేను మాత్రం హిందూగా చావనని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది యోలా మహోత్సవంలో. అప్పుడు ఎప్పుడైతే బాబాసాహెబ్ అటువంటి ప్రకటన చేశాడో అది ఒక ప్రకంపనం లాగా భారతదేశమే కాదు విదేశాల్లో కూడా చాలా ప్రచారం జరిగింది. అది తెలిసిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలకులు కదా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళు ఈ క్రిస్టియన్ పోప్స్ ఉంటారు, వాళ్ళని పంపించి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి దగ్గరికి, మీరు మా క్రిస్టియన్ మతంలోకి వచ్చినట్లయితే బ్రిటిష్ ఇండియాకి మీకు శాశ్వతంగా గవర్నర్ జనరల్ని చేస్తాము, మీరు క్రిస్టియానిటీ స్వీకరించవలసిందిగా ఆఫర్ ఇచ్చారు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆ రోజుల్లో ఇంకా కింగ్ ఆఫ్ ది భారతదేశం అన్నమాట. అటువంటి దాన్ని తృణప్రాయంగా వదిలేశారు. అలాగే నిజాం గవర్నమెంట్, నిజాంని పరిపాలనిస్తున్నటువంటి నిజాం రాజు అంటే నిజాం నవాబ్, ఆయన స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన కలిసి, బాబాసాహెబ్ మీరు ఎలాగా హిందూ మతాన్ని వదిలేయాలనుకుంటున్నారు కదా, మీరు మా ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లయితే మీకు 700 కోట్లు, అంటే ఆ రోజుల్లో 700 కోట్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ని మొత్తం కొనేసే పరిస్థితి అన్నమాట. అన్ని 700 కోట్లు ఆఫర్ చేయటమే కాకుండా ఆయన ఆ స్థానంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి పర్మనెంట్గా చీఫ్ జస్టిస్గా నియమిస్తాము, మీరు తప్పనిసరిగా ఇస్లాంను స్వీకరించండి అని చెప్పేసి ఆఫర్ చేయటం జరిగింది. ఆయన ఇన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఇంత కూడా చలించలేదు. ఆయన ఆ రోజుల్లో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోటే పిల్లలకి వైద్యం చేయించలేక 4 పిల్లలను కోల్పోయారు. అలాగే భార్య కూడా రక్తహీనత అటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్లే ఎర్లీగా చనిపోవటం జరిగింది. అంటే ఆయన ఎక్కడా కూడా డబ్బు కోసం కకృతి పడలేదు. ఎంతసేపు కష్టపడి సంపాదించుకుని, ఇప్పుడు మన ప్రధాన వక్త గారు చెప్పాడు, కష్టపడి సంపాదించుకుని ఆయన బ్రతకాలి తప్పించి ఇటువంటి రాయితీలను ఎప్పుడూ కూడా స్వీకరించలేదు. నేను అంటే ఆ రోజుల్లో ఏదో మన టీచర్లు, మన సురేష్ గారు చెప్పారు, నారాయణమూర్తి మాస్టర్ ఇక్కడ హెడ్ మాస్టర్గా చేశారు. ఆయన ఆ రోజుల్లో చదివింది 5వ తరగతే, నాగంపత్రం గారు 3వ తరగతి. వాళ్ళు ఇద్దరు స్కూల్లో టీచరు. అంటే ఎన్ని తరగతి చదివినా కూడా వాళ్ళు చెప్పినటువంటి విద్య చాలా పటిష్టంగా ఉండేది. ప్రతి వాళ్ళని కూడా ఆలోచింపజేసి చదువు మీద శ్రద్ధ కలిగించే విధంగా ఉండేది. ఆవిడ నాగంపత్రం గారు పాఠాలు చెప్పడమే కాదు, మంచి కథలు, నీతి కథలు చెప్పి అందరినీ కూడా ఒక ఆలోచన శక్తి పెంపొందించే విధంగా తయారు చేసేవారు. కానీ నాడు
10th క్లాస్ చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, డిగ్రీ చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఉద్యోగాలు పోటీ పడుతున్నాం, ఎందుకంటే అంత నెసెసిటీ అయిపోయింది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో బాబాసాహెబ్ చదివినటువంటి చదువులకి భారతదేశంలో ఎక్కడా కూడా ఉద్యోగాల్లో ఆయనకి సూటబుల్ ఉద్యోగాలు లేవు. విదేశాల్లో ఆఫర్స్ వచ్చాయి ఉద్యోగాలు చేయమని, ఇక్కడ కూడా జడ్జెస్ గాను ఇంకా ప్రొఫెసర్స్ గాను ఉద్యోగాలు చేయమని ఆఫర్స్ వచ్చాయి. నేను ఉద్యోగం చేసినట్లయితే నా కుటుంబం ఒక్కటే బాగుపడుతుంది, కోటాన మంది నాకు సహోదరులు ఉన్నారు, వారికి తినడానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు, వీరు బ్రతుకులు మార్చాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉద్యోగాలు చేయలేదు. అనే చట్టపరంగా ఏమన్నా చర్యలు తీసుకురావాలని రాజ్యాంగ పరిషత్కి ఆయన పోటీ చేస్తే ఆయన 7వ తరగతి చదివేవాడిని నిలబెట్టి అంబేద్కర్ని ఓడించినటువంటి కుసంస్కృతి ఆనాటి అగ్రవర్ణాల్లో ఉండేది. అందుచేత బాబాసాహెబ్ అంత కష్టపడి మనకి సౌకర్యాలు కల్పించడం వల్ల ఈనాడు మనం చదువుకునే అవకాశాలు వచ్చి పెద్ద పెద్ద హోదాలు అనుభవిస్తున్నాం. అంతకుముందు చదువుకుంటే స్కూల్కే వచ్చే అవకాశం లేదు. స్కూల్గా బాబాసాహెబ్ సినిమా టీవీ సీరియల్ వచ్చింది, స్కూల్కి వస్తే ఎన్ని అవమానాలు పడ్డారో మీకు అందరికీ తెలుసు. మన పూర్వీకులు బర్మా వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి ఏదో ఒక 4 డబ్బులు సంపాదించుకుని వచ్చి, బాబాసాహెబ్ స్ఫూర్తి కూడా ఉండుండొచ్చు, మన ఊర్లో స్కూల్ పెట్టాలని మన వాళ్ళందరూ కలిసి స్వతహాగా స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా స్కూల్ లేని పరిస్థితుల్లో మన గ్రామంలో ఎంతో మంది చదువుకుని అభివృద్ధి చెందటం జరిగింది. అందుచేత అంత కష్టపడి మనల్ని ఏమీ కోరలేదు బాబాసాహెబ్ గారు. మనం సంపాదించిన దానిలో మన తోటి వారికి సహాయపడండి, మీకంటే దుర్భరమైనటువంటి బ్రతుకులు బతుకుతున్నటువంటి మన వాళ్ళని పైకి తీసుకురావటానికి వాళ్ళకి సహాయకారిగా ఉండి వాళ్ళ గురించి కొంత సహాయం చేయండి అని చెప్పేసి కోరాడు. ఇంకోటి ఏమిటంటే ఆయన ఏదైనా కూడా రాజకీయ అధికారం మనకి చేతిలో ఉన్నట్లయితే మనం ఏదన్నా కూడా సాధించుకోవచ్చు. మనం అందరం కూడా ఒక రాజకీయంగా ఒక యునైటెడ్గా ఫైట్ చేయాలి. అందుకని ఆయన కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా పెట్టడం జరిగింది. వాటికి కుల రంగు వచ్చేసి దాన్ని అయినప్పటికీ కూడా మన ఈ ప్రాంతం నుంచి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని పెడితే మన ప్రాంతం నుంచి ఒక ఆయన అంబేద్కర్ పెట్టిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి నెగ్గడం జరిగింది. అందుకని తర్వాత ఇటువంటి కుల పార్టీలు కాకుండా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయించారు. దాన్ని లాంచ్ చేయకుండానే పాపం ఆయన ఇదైపోయారు. తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో బివి రమణయ్య గారు, ఈశ్వరీబాయి గారు ఎన్నో చేశారు. వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళిద్దరే రిపబ్లికన్ పార్టీ తరఫున ఉండేవారు. వాళ్ళు అసెంబ్లీని గడగడలాడించారు. ఈశ్వరీబాయి గారు అంటే తిమ్మారెడ్డి మంత్రి మన షెడ్యూల్ కాస్ట్ వాళ్ళంతా దొంగలనే విధంగా మాట్లాడితే ఈశ్వరీబాయి గారు చెప్పు తీసి తిమ్మారెడ్డి మినిస్టర్గా ఉండేవాడు అతని మీద విసిరేయటం జరిగింది. మన విషయాల్ని మనకి ఎటువంటి విధమైనటువంటి సాంఘికంగా అభివృద్ధి చెందాలంటే మనకి ఏం కావాలనే విషయాల మీద బివి రమణయ్య గారు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 18 గంటలు మాట్లాడి అసెంబ్లీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారు. ఆయన వీళ్ళిద్దరూ కలిసే హాస్టల్ సిస్టమ్ అనేది ఛానలైజ్ చేయటం. ఇదివరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ ప్రభుత్వ హాస్టల్ వచ్చి మనకి విద్య బాగా ఇంపార్టెన్స్ కావాలని హాస్టల్స్ నిర్మాణం చేయటం, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టించడం, ఇటువంటివన్నీ కూడా ఈ రిపబ్లికన్ పార్టీ నాయకులుగా వాళ్ళ కృషి. ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. వీరి యొక్క ప్రపోజల్ని ఆయన ఆమోదించడం, మనకి అన్ని కూడా హాస్టల్స్ రావటం, ఇది స్కాలర్షిప్స్ రావటం, తర్వాత అన్ని విధాలా కూడా ఫైనాన్స్ కార్పొరేషన్
ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇటువంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవడానికి మనం రాజకీయ నాయకులు చేసినటువంటి కృషి అని మనం చేస్తున్నాం. ఇప్పుడు మన అసెంబ్లీలో చాలా మంది నాయకులు వస్తున్నారు, మనవాళ్ళు మన పేరు చెప్పుకొని మన దీనిలో మన రిజర్వేషన్లో నెగ్గుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోతున్నారు తప్పించి మనకి ఇటువంటి హక్కులు కావాలని అడిగిన లేకుండా పోయాడు. బాబాసాహెబ్ ఆశించింది ఏమిటంటే మనం రాజకీయంగా ఎదగాలంటే మనకంటూ ఒక పార్టీ కావాలని, మనకు ఒక బ్లూ జెండానిచ్చి దీని ద్వారా మనం ఐక్యంగా ఉండి మనం రాజకీయంగా ఫైట్ చేయడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పారు. కానీ బాబాసాహెబ్ మన జయంతులు ఆయన మీద బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చేస్తాం, కానీ రాజకీయ అధికారం క్యాప్చర్ చేయడం కోసం మనం ఈ బాబాసాహెబ్ చెప్పినటువంటి బ్లూ జెండా పట్టుకుని మాత్రం మనం ఉత్సవాల్లో బ్లూ ఉపయోగిస్తాం, కానీ సరైన ఓటు గురించి చెప్పారు. ఆ ఓటు వచ్చేటప్పటికి మనం బ్లూని పక్క పెట్టేస్తాం, ఏదో జెండాలు వేసుకుని తిరిగి వాళ్ళకి పట్టం కట్టేస్తున్నాం. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుగుకుంటున్నాం. ఇంకోటి మూడో విషయం ఏంటంటే ధార్మికమైనటువంటి విషయం. మనకి ధార్మికంగా ఇప్పుడు హిందువులుగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఎంత పోరాటం చేసినా కూడా అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా హిందూ మతాన్ని వదిలిపెట్టి బౌద్ధులుగా మారినట్లయితే మనకి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఏర్పడుతుంది. అప్పుడు మనం బౌద్ధులుగా ఈ ప్రపంచ దేశాలన్నింటితో కూడా మీరందరూ కూడా బౌద్ధాన్ని స్వీకరించాలని అప్పీల్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే అక్టోబర్ 14, 1956లో ఆయన నాగపూర్ దీక్షా మైదానంలో 6 లక్షల మంది అనుయాయులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. అప్పటి నుండి నెక్స్ట్ డే కూడా 3 లక్షల మందిని చేశారు. అలాగా ఆయన కొంచెం ఒక 2-3 సంవత్సరాలు ఉండుంటే భారతదేశం ఒక బౌద్ధ మార్గం వైపు ఎంతో స్పీడ్గా పరిగెట్టి ఉండేది. కానీ ఆ బౌద్ధాన్ని మనం అందరం కూడా విస్మరిస్తున్నాం. ఇక మన ఆదూరు గ్రామానికి వచ్చినట్లయితే అశోకుడి కాలంలో కట్టబడినటువంటి బౌద్ధ స్తూపం మన గ్రామానికి ఉండటం మనకందరికీ గర్వకారణం. మన పెద్దలు భూపతి తిరుపతి గారు, తర్వాత మన తాడి శ్రీరామూర్తి గారు, బళ్ళ కేశవరావు గారు, వీళ్ళందరూ కూడా బౌద్ధ స్తూపం అభివృద్ధి కోసం అక్కడ మనం చేపట్టవలసిన కార్యక్రమాల గురించి నిరంతరంగా కృషి చేస్తూ ఉండేవారు. వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఆదూరు బుద్ధ విహార ట్రస్ట్ అనేది మేము అక్కడ ఏర్పాటు చేశారు. పెద్దలు వాళ్ళు ఏర్పాటు చేసింది. దాని ద్వారా వచ్చినటువంటి టూరిస్టులకి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. దానికి తోడుగా బౌద్ధానికి సంబంధించినవి అంబేద్కర్ ఇచ్చినటువంటి వాల్యూమ్స్ అన్నీ కూడా అక్కడ లైబ్రరీలో పెట్టాం. రీసెంట్గా కూడా 23వ వాల్యూమ్ వచ్చింది, అది కూడా ఇప్పుడు మన లైబ్రరీలో ఉంది. అంటే అంబేద్కర్ సాహిత్యం అందుబాటులోకి తీసుకొస్తే ఎవరన్నా కొంతమంది విద్యార్థులు చదివి దానితోటి అంబేద్కర్ గురించి, అంబేద్కర్ చెప్పిన విషయాల గురించి తెలుసుకుంటారనే ప్రయత్నంలో మేము కృషి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఇది అంటే అంబేద్కర్ జయంతికి చాలా ఘనంగా ఇప్పటి నుంచి కాదు, సుమారుగా 1976, 78 ఆ ప్రాంతం నుంచి మనం ఇక్కడ చేస్తానే ఉన్నాం. సురేష్ గారు చెప్పారు. అందుచేత మనమందరం కూడా తప్పనిసరిగా అల్టిమేట్ గోల్ బాబాసాహెబ్ చూపెట్టింది బౌద్ధ భారత్ నిర్మాణం. దీనిలో మనం అందరం కూడా కృషి చేయాలని మనం చేస్తా ఉన్నాను. ఇక ఈ చదువు విషయానికి వచ్చినట్లయితే మనుస్మృతి అనేది ఒకటి ఉన్నది. దానిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కమ్యూనిటీలకే చదువుకునే అవకాశం ఉంది. మిగిలిన శూద్రులు, అతిశూద్రులు వాళ్ళకి చదువుకునే అవకాశం లేదు. చదివినట్లయితే 4 కోసారు. అదే ఎవరన్నా చదువుతుంటే దొంగచాటుగా విన్నట్లయితే శేషం కరిగించి చెవిలో పోశారు. అంత కఠోరంగా మనకి విద్యకి దూరం చేశారు. ఇప్పుడు బాబాసాహెబ్ పుణ్యాన ప్రతి వాడు స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం వచ్చింది. మనం ఆ చదువుని ఏదో సరదా కోసం చదవటం కాకుండా పట్టుదలతో చదివి మనం ఒక మేధావి వర్గంగా తయారైనట్లయితే ఇప్పుడు మన కొటేషన్ ఇక్కడ పెట్టారు, ఒక పాఠశాల నుంచి 1000 మంది మేధావులు తయారవుతారండి. మన గ్రామం, ఆ మోరిపొలం గ్రామం చాలా ప్రత్యేకత ఉన్నది. స్టేట్ లెవెల్ ఆఫీసర్స్
అమెరికాలో కూడా బోళ్ళంత మంది ఉన్నారు మన గ్రామానికి చెందినటువంటి వారు. అదంతా కృషి, బాబాసాహెబ్ కృషి అది. దాని నుంచి అందుచేత మనం అందరం కూడా చదువుకి, విద్యకి ఇవ్వటం కాకుండా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా గ్రామం గురించి ఎన్నో చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామం అభివృద్ధి, అంబేద్కర్ ఆశయాల అభివృద్ధి అంటే రాజకీయంగా, ధార్మికంగా, బౌద్ధ భారత నిర్మాణం వీటిలో కృషి చేయాలని మీకు అందరికీ అప్పీల్ చేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అంబేద్కర్ గారు మనకు కోసం, మన డెవలప్మెంట్ కోసం చేసినటువంటి కృషి గురించి చాలా విపులంగా తెలియజేశారు. ఆయన తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పాడైపోయి చనిపోతున్నా కూడా రాలేని పరిస్థితి, భార్య చనిపోతున్నా కూడా రాలేని పరిస్థితి. ఆయన చివరికి షుగరు, బీపీతో 5వ తారీఖు రాత్రి డిసెంబర్ 1956లో బెడ్ మీద పడుకుని తెల్లవారేసరికి భార్య తలుపు కొడుతుంటే తలుపు తీయలేని పరిస్థితి, అప్పటికే చనిపోయి ఉన్నారు. అంటే మన కోసం అంత ఈ స్థాయిలో ఉండడానికి అంత కృషి చేసినట్టు మహానుభావుడైన. సో భూపతి గారు చక్కగా తెలియజేశారు. సో ముఖ్యంగా ప్రధాన వక్త గారు కూర్మయ్య గారు చాలా దూరం వెళ్ళవలసి ఉంది కాబట్టి ఆయన మనల్ని వెళ్ళిపోతానని కోరడం జరిగింది. వారికి యువజన సంఘం తరపున ప్రత్యేక జై భీములు తెలియజేస్తూ మన యువజన సంఘ సభ్యులు ఆయన్ని సాధారణంగా పంపించాలని చెప్పేసి కోరుతున్నాం. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి శాలువాలు కప్పకండి. పాతకాలంలో శాలువాకి ఏంటంటే చొక్కా వేసుకునేవాడు కాదు, కాబట్టి శాలువా వాడికి గౌరవాన్ని ఇచ్చేది. ఓ ఫలానా శాలువా అయితే ఫలానా పరిస్థితి ఉంది అని. పూలే గారికి కూడా జోడి శాలువాలు కప్పారు, ఎందుకంటే ఆయనకి అది గౌరవం. ఇవాళ ఈ శాలువా తీసుకెళ్ళి ఏం చేయాలో తెలియదు మనం. ఎందుకంటే మీరు ఒక టవల్ ఇస్తే ఉపయోగపడుతుంది. ఈ శాలువా వేసుకుని నేను వీధిలో నడవలేను కదా. అంటే దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మన వాళ్ళు ఎప్పుడూ కూడా శాలువాలని చెయ్యకండి. అది వ్యక్తులందరూ, స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులందరూ మన యుగ పురుషుడు, మన దైవం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చాలా చాలా విషయాలు చెప్పారు. వాళ్ళ ముందు నేను ఆయన గురించి మాట్లాడడం చాలా నాకు అనర్హత అని అనిపిస్తుంది. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ ఈరోజు మహా పండుగ మనకి. ఈ మోరిపురం అనేది దానికి మాకు చిరకాల అనుబంధం ఉంది. మా తాతమ్మ అంటే మా అమ్మమ్మ గారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. శ్రీరామూర్తి గారు అండ్ డాక్టర్ రాజరత్నం గారు అండ్ విద్యాసాగర్ విమలాబాయ్ అని మా మదరు. ఆ కాలంలో బాగా చదివించి ఆవిడ కష్టపడి టీచర్ పనిచేసి పిల్లల్ని 3 మంచిగా చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పంపించింది. ఆ కాలంలో మా మదరు BA డిగ్రీ చేసింది, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ లేడీ అని విన్నాను. అలాగా అందరినీ చదువులు చదివిపించి బాగా దేనికంటే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనకి ఏ విషయాలు తెలియవు. మనకి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన ఫెసిలిటీస్ కూడా మనకి తెలియకుండా కొంతమంది అలాగే ఉండిపోతారు. తెలియకుండా ఇదేనేమో మన జీవితం అని మన డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు, లెక్చరర్ గారు చెప్పినట్టు మన జీవితము అలాంటిదే అని అలాగే బతుకుతూ ఉంటారు. దాని గురించి తెలియకుండానే బతికిపోతారు. అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా డాక్టర్ పిల్లలు మా అందరం మేము 13 మంది, మా కజిన్స్ అందరూ, మా మామయ్యకి మా అమ్మకి అందరూ తెలిసి అందరూ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గరే ఉండి మేము చదువుకునే వాళ్ళం. చిన్నప్పుడు మా అక్షరాభ్యాసాలు అన్ని చదువులు అంతా మాకు ఆ బడిలోనే, అందరూ చెప్పినట్టు ఆ బడిలోనే జరిగింది. అందరూ కలిసిమెలిసి బాగా ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా మాకు బంధుత్వం కంటే ఫ్రెండ్షిప్ లాగా ఉంటాం మేమందరము. అది మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాము. ఈ చిన్న గ్రామంలో
ఇంతకాలంగా అంబేద్కర్ ఫంక్షన్స్ ఇంత బాగా జరగడం, కంటిన్యూటీ ఉండి మధ్యలో మా నాన్నగారి ఊరి కూడా ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయాయి ఫంక్షన్స్. కానీ మోరిపాలెం అనే ఊరిలో ఇంతకాలంగా కంటిన్యూస్గా 40 years నుంచి జరుగుతుందని తెలిసి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళమని నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను దీనికి రావడానికి నేను డైరెక్టర్ మెడికల్గా BSFలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేను సిఆర్పిఎఫ్లో పనిచేసేదాన్ని. సిఆర్పిఎఫ్లో ఫస్ట్ అసిస్టెంట్ కమాండెంట్గా చేరాను, తర్వాత డిప్యూటీ కమాండెంట్, తర్వాత సెకండ్ ఇన్ కమాండెంటు, DIG, IG ఇన్ని పదవులు చేసి లాస్ట్లో డైరెక్టర్ మెడికల్ BSFగా చేశాను. ఢిల్లీలో పోస్టింగ్ అయ్యి అక్కడి నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు వచ్చాను. అక్కడ నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయడం వలన మరీ నాకు స్టేట్తో అంత ఇదిగా లేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో తెలియనితనంగా ఈ క్యాస్టిజం బాగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇవ్వడానికి కూడా చాలా టఫ్గా ఉంటుంది. అవన్నీ ఎలాగలా చేర్చుకుని మేము హయ్యర్ పొజిషన్కి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. అది నాకు ఈరోజు ఇక్కడికి పిలిపించి నాకు అన్నీ ఇంట్రడ్యూస్ చేసి గ్రామానికి నా గురించి చెప్పడం అంత మంచిది కాదు, సెల్ఫ్గా చేసినట్టు ఉంటుంది అనుకున్నాను. కానీ నా పరిచయం మేము చెప్పకపోతే మీకు తెలియదు. మా అక్క చెల్లెలు అందరం ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే బాగా చేసుకుని అంత జరగాలని అందరినీ కోరుతున్నాను. ఫైనల్గా నాకు ఈ పిలిచి ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినందుకు ఈ గ్రామ పెద్దలకి, గ్రామ యువజన సంఘ వేపులకి అందరికీ నాకు కృతజ్ఞతలు. బట్ అంబేద్కర్ ఇది ఒక కోట్ ఉంది, అది చదువుతున్నాను. The progress of the community by the degree of the progress which women have achieved. అంటే ఏ ఊరు ప్రాంతాన్నన్నా మనము దాన్ని అసెస్ చేయాలనుకుంటే అభివృద్ధి ఎట్లా ఉందని, ఆ ఊరిలో ఉండే లేడీస్ ఎంత అభివృద్ధి చెందారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఆ కాలంలోనే అంబేద్కర్ చెప్పారు. అందుకే ప్రతి పిల్లలు, ఆడపిల్లల్ని బాగా చదివించండి, ఏ ఉద్యోగానికన్నా ఎక్కడికన్నా పంపించవచ్చు, ఊరి వదలకూడదు, స్టేట్ వదలకూడదు అని అట్లా ఉండకుండా ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని చదివిపిస్తారని అది నా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం గారు నిజంగా ఆడపిల్లలే బాగా చదువు పిల్లలే ఉంటున్నారు, ఎక్కువ మగపిల్లలు తగ్గిపోయారు. చివరిదాకా మనకు తోడుగా వచ్చేది అల్లుడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూతుర్లు మాత్రమే మనకు చివరిదాకా చూసేవాడు. కొడుకులు చూస్తారో లేదో తెలియదు, నాకు తెలియదు, కానీ నేనైతే గమనించింది అది. మేడం గారు కూడా గమనించుంటారు. సో ఆడపిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి. సో దానికోసం అంబేద్కర్ గారు పై చదువులకు వెళ్ళిపోయి బాగా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళని కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి అన్నారని ఇందాక అనుకున్నాం మనం. కాకపోతే ఈ విషయాన్ని అదర్ కమ్యూనిటీస్లో సొసైటీగా ఫామ్ అయ్యి ఎంతో 5% ఎంతో పంపిస్తున్నారు. అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఆ గ్రామంలోను. ఆ ట్రస్ట్ ద్వారా అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకి సహాయం చేస్తున్నారు. నేను LICలో వర్క్ చేసినప్పుడు అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఒక ఆఫీసర్ వస్తే అతను చెప్తున్నాడు, మాకు అసలు పిల్లల చదువులకు అసలు ప్రాబ్లమే లేదండి, పెద్ద సొసైటీ ఉంది, మేమంతా ఇంచుమించులు 100 మంది ఉన్నాం సార్, 100 మంది కూడా డొనేట్ చేస్తున్నాం, లక్షలు అక్కడ ఉంది, పిల్లలకి ఏ రకంగా బట్టలు కానీ పుస్తకాలు కానీ ఏ రకంగా ఫీజులు కానీ అన్ని మేమే చేస్తున్నాం, మేమే అందరినీ పైకి తీసుకొస్తున్నాం. ఆయన ఆలోచన విధానానికి మనం ఏం చేస్తున్నాం? సో ఇక్కడ కూడా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నేను 2-3 సార్లు చెప్పడం జరిగింది. కనీసం 100 రూపాయలు పంపించిన, 200 రూపాయలు పంపించిన కనీసం 4-5 సంవత్సరాలకైనా అది 1 లక్ష రూపాయలని అవుతుంది. కనీసం ఒక పిల్లాడినో మనం ముందుకు తీసుకెళ్ళడానికి పై చదువులకు ఉపయోగపడుతుందని చెప్పేసి అంబేద్కర్ గారి ఆత్మశాంతి కోసం మనం ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. అది పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ట్రస్టీగా పెట్టి మనం చేద్దామండి. రిటైర్ అయినా కూడా మన పెన్షన్స్ ఉంటాయి కాబట్టి పెన్షన్ నుంచి కూడా 5% మనం పంపించవచ్చు. నా వంతుకు నేను కూడా పంపిస్తాను. అందుచేత దాని గురించి ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు
అధ్యక్షత వహించినటువంటి చిట్టిబాబులు గారికి, డాక్టర్ సుజాత మేడం గారికి, ఎస్ఎస్ఆర్ భూపతి గారికి, తాడి సురేష్ గారికి, అలాగే కోర్మయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేసుకుంటూ, మరి ఆదూరు గ్రామంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఒక్క ఉత్సవము ఒక అభివృద్ధికి చెందినటువంటి గ్రామంగా ఈ యొక్క మోరుపొలం గ్రామమే ఆదూరికి మంచి పేరుగా సంపాదించింది. ఎందుకంటున్నానంటే, నాకు బయట చాలామంది ఆదూరు అన్నప్పటికీ మోరు పొలంలో చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉంటారంట కదా, మీ ఊర్లోనే నన్ను అడుగుతుంటారు. నేను చాలా గర్వపడుతుంటాను. అంటే మన ఆదూరు గ్రామంలో రెండు ఆస్తులు ఏంటంటే, మోరు పొలంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు ఒకటైతే, మనకు ఆదూరులో బౌద్ధ స్తూపం అన్నది రెండవ ఆస్తి. ఈ రెండు కూడా అంబేద్కర్తో పాటు ఆయన నమ్ముకున్నటువంటి బౌద్ధము, ఈ రెండు కూడా మంచి ఇంక్లూడింగ్ అయినాయి. ఇటువంటి గ్రామంలో నేను సర్పంచ్గా ఉంటామని నేను చాలా గర్వపడుతున్నాను. ఇటువంటి మంచి గ్రామము, మరి నిజంగా నేను ఈ రోజున సర్పంచ్ అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ వల్ల నేను ఈ రోజున సర్పంచ్ అయ్యానని చెప్పేసి మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన మోరి పొలంలో ఇంకా నేను తెలిసినంత వరకు కూడా ఎల్ఐసిలో భూపతి ప్రసాదరావు గారని మాకు సీనియర్ డివిజనల్ మేనేజర్గా కూడా రాజమండ్రిలో బాగా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఎల్ఐసిలో ఒక భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో జాబ్ చేస్తున్నారు. ఆయన పేరు చెప్తేనే ప్రతి బ్రాంచ్ ఆఫీస్ కూడా దడదడలాడుతుంటుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు రాజమండ్రి డివిజనల్ ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆయన మీ మోరి పొలమా, మీ ఆదూరు గ్రామమా, అటువంటి పెద్ద ఉద్యోగస్తుడు ఉన్నాడా అని ఇటువంటి మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి చిట్టిబాబు లాంటి ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారు ఎల్ఐసిలోని. వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు. అంటే అటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ మోరి పొలంలో ఉండటంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే మోరి పొలంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఇంటికి కూడా ఉద్యోగస్తులు ఉంటారు అని ఒక రికార్డు సృష్టించినటువంటి గ్రామం మన ఆదూరు గ్రామం. ఇటువంటి ఆదూరు గ్రామంలో ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యి ఎక్కడికెక్కడ సెటిల్మెంట్ అయిపోతున్నారు. అటువంటి మన భూపతి గారు మన ఆదూరు గ్రామంకి వచ్చి చక్కగా ఊరిని డెవలప్మెంట్ చేస్తూ, మన బౌద్ధ స్తూపాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ, మరి ఆదూరు గ్రామంలో ఆయనకి తెలిసినంత వరకు అడ్మినిస్ట్రేటివ్గా చక్కగా నాకు కూడా సర్పంచ్గా కూడా మంచి సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారు. మరి ఈ విధంగా గైటెడ్ ఉద్యోగస్తులందరూ కూడా మన గ్రామంలోకి వస్తే మంచి అభివృద్ధి గ్రామంగా తయారు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి గ్రామంగా తయారు చేయడానికి మీ అందరూ కూడా చక్కగా డొనేషన్స్ కూడా ఇచ్చి మరి బౌద్ధ స్తూపాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కూడా మంచి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి ఈ యొక్క యూత్, ఈ అంబేద్కర్ యూత్ వారు అందరూ కూడా మంచి 15 రోజుల నుంచి బాగా కృషి చేస్తున్నారు. వీరి కృషికి కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ యొక్క మీటింగ్ని, ఈ జయంతి కార్యక్రమాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంగా చక్కగా మెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు మరి యువజన సంఘం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రిజర్వేషన్స్ ద్వారా మనం అంతా కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళంతా కూడా రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళమే. మనం ఎవరు డైరెక్ట్ సెలక్షన్ లేదు, సెలక్షన్ ఇవ్వరు వాళ్ళు. ఆ పాయింట్లకి ముందే చెప్పాను మీకు నేను. ఎంత ఐఐటీలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చినా తీసుకెళ్ళి 15%గా కలుపుతాడు, 7.5% ఎస్టీలుగా కలుపుతాడు తప్ప అక్కడ అధికారులు ఎవరు? మన వాళ్ళు అయితే చేస్తారు, బయట వాళ్ళు. కాబట్టి వాడు ఐఐటీ చదివినా ఇంకోటి ఏదైనా చదివినా అక్కడికి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసేస్తారు. అందులోనే భాగంగా మనకి సర్పంచ్ గారు కూడా రిజర్వేషన్లో ఉంది కాబట్టి వచ్చారంటే అంతే. మనమంతా ఉద్యోగస్తులు అందరూ కూడా రిజర్వేషన్లో సెలెక్ట్ అయిన వచ్చిన వాళ్ళే తప్ప జనరల్లో సెలెక్ట్ అయి వచ్చారని చెప్పండి నాకు. గుండె మీద చేసి చెప్పలేము మనం, లేదు ఆ పరిస్థితి. సో ఆ పరిస్థితి కల్పించిన మహానుభావుడికి మరొకసారి మనం జై భీములు తెలియజేద్దాం. తదుపరి కార్యక్రమం ఏంటంటే యువజన సంఘ సభ్యులు రావాలి, వస్త్రదానం. నెక్స్ట్ యాజ్ పర్ ద ఎజెండా
వస్త్రదానం, ఆటల పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం, వందన సమర్పణ. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఎస్ఎస్ఆర్ భూపతి గారికి, సర్పంచ్ గారికి మెమెంటో ప్రదానం చేయవలసిందిగా ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మోరిపలం దాకే హర్షవర్ధన్. సంఘం తరఫున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాం. వారి నుంచి ఎవరొకరు ముందుకు వస్తే వారికి మొమెంట్ అందజేస్తాం. 70,000 తాడే నాగమ్మ పంతులమ్మ గారి కుమార్ విమలాబాయి గారు, వారికి యువజన సంఘం తరఫున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. వారి తరఫున ఎవరొకరు ముందుకు వస్తే వారికి మొమెంట్ అందజేస్తాం. మగర్ల జ్ఞాపకార్థం వారి మనవలు మనవరాలు వస్త్రదానం అయ్యే ఖర్చు 18,000 మనకు అందజేశారు. వారికి యువజన సంఘం తరఫున ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాం. వారి నుంచి ఎవరన్నా ఉంటే దయచేసి ముందుకు రండి. అదేవిధంగా డాక్టర్ భూపతి కృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ అందజేశారు 12,000 రూపాయలు. వారి తరఫున ఎవరన్నా ముందుకు వస్తే మంగరాజు గారిని రమ్మని, వారాల పోటీలకు అయ్యే బహుమతుల ఖర్చు 12,000 రూపాయలు మనకు అందజేశారు. వారి తరఫున ఎవరైనా ముందుకు వచ్చి తరఫున ఎవరైనా రండి. సురేష్ గారు మీరేనా? వారి తరఫున బ్రహ్మానంద గారు అమ్మాయి, ముగ్గురు ఉన్నారు అక్కడ, ఎవరొకరు వచ్చి మొమెంటం తీసుకోవాలని కోరుతున్నాం. విశ్వలత గారు, వారు టోపీలకి టీషర్ట్లకి ఖర్చు 10,000 రూపాయలు మనకు అందజేశారు. విమలాబాయి గారు కూడా రండి. బ్రహ్మానంద గారు అమ్మాయిలు ముగ్గురు రావాలని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బల్ల వెంకటరత్నం గారు, వెంకట నరసమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బల్ల ఆదిరత్నం గారు మరియు కుటుంబ సభ్యులు. అదేవిధంగా చౌకీ రాజదేవరావు గారి జ్ఞాపకార్థం వారి భార్య బల్ల భాగ్యవతి గారు మరియు కుటుంబ సభ్యులు 10,000 రూపాయలు. కనకమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గిట్ల రాజారత్నం గారు మరియు కుటుంబ సభ్యులు ఇవ్వడం కోసం చెప్పేసి వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. వారికి యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు కుటుంబ సభ్యులు తన సహాయంతో పూలదండలు, క్యాండిల్స్, కేక్ మరియు అగరవత్తులు అయ్యే ఖర్చు 8,000 రూపాయలు మనకు అందజేశారు. వారికి యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు జైభీములు తెలియజేస్తున్నాం. దయచేసి వారు ముందుకు రావాలి. వాళ్ళు వాళ్ళకి యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఒక మొమెంటో అందజేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. సో దయచేసి వారి తరపున, లేకపోతే అందరూ వచ్చిన మొత్తం అందరూ కూడా ఒకసారి రండి.
విగ్రహానికి అద్భుతంగా పెయింట్లు వేసి చక్కగా తీర్చిగా వాళ్ళు వాయించి జనాలందరినీ కూడా మెప్పించి అద్భుతమైనటువంటి కళను తీసుకొచ్చారు ఊరేగింపులో. వాళ్ళకి కూడా ఆ యూత్ స్పాన్సర్ చేసిన యూత్, మీరు ఫ్లెక్సీలు ఆల్రెడీ చూశారు కదా, యూత్ అంతా కూడా రావాలి ఇక్కడికి. ఆ యూత్ అందరికీ కూడా ఒక మొమెంట్ ప్రజెంట్ చేస్తున్నాం. లలిత్, సిహెచ్ నవదీప్, లలిత్ నవదీప్ రండి. కే దేవి, టి శ్రావ్య కాలేదా? రేపు చెప్పమ్మా తీసుకెళ్ళి. సో అదే రకంగా రన్నర్స్, కారం జూనియర్ గర్ల్స్ లో రన్నర్స్ డి జ్వలిత, పి చందన. ఆగుతున్నా వీళ్ళు వెళ్ళగానే. సో రన్నర్స్ లో ఇద్దరు విన్నర్స్. అదేవిధంగా మెన్స్, అదేవిధంగా రన్నర్స్ అదేవిధంగా చెస్ కాంపిటీషన్. చెస్ లో విన్నర్ డి శ్రీధర్. రేస్ కే గౌతమి రన్నర్. లిషా రోషి విన్నర్, రన్నర్ గౌతమి. అదేవిధంగా రన్నింగ్ రేస్ లో సబ్ జూనియర్స్ గర్ల్స్ రన్నింగ్ రేస్ లో సీనియర్స్ బాయ్స్ రన్నింగ్ రేస్ లో జూనియర్ బాయ్స్ రన్నర్ కే సాయి తేజ విన్నర్. కే సాయి తేజ. తర్వాత లెమన్ అండ్ స్పూన్.
లెమన్ అండ్ స్పూన్ రన్నర్. చిలకపాటి సత్యనారాయణ గారు. వై హర్ష రన్నర్ గన్నీ బ్యాగ్స్. వై ప్రణవి రన్నర్.